అందుకు బాసికం కట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ వాని మీద దేవునికి కోపం రేగిన ఆ ఒక్క మాటను చూసి దేవుడు కూలైపోయేవాడట. ఇప్పుడు నిన్ను నన్ను దేవుని మందిరంలోకి వస్తాం, మనందరికీ పెద్ద పెద్ద చరిత్రలు ఉంటాయి, పెద్ద పెద్ద డైరీలు గ్రంథాలు ఉంటాయి. కొందరికి తిరగెత్తే ఉంటుంది, అసలు మామూలు కాదు. ఇంకా ఎవడురా ఈడు అసలు మనిషి అయినా అనిపిస్తుంది. అర్థమవుతుందా? షాంపూ ప్యాకెట్ తెలుసా మీకు? షాంపూ మీకు తెలియదే ఉందిలే. షాంపూలు తెలుసా? ఎప్పుడైనా షాంపూతో పళ్ళు తోముకున్నారా? నేను తోమాను. పిచ్చి. చిన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్న ప్రతిదీ పరీక్షే కదా. పిచ్చి. పాండ్స్ పౌడర్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? నన్ను అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు పాండ్స్ కాదు, ఇప్పుడు డూప్లికేట్ పాండ్స్. అప్పుడు పాండ్స్ కమ్మగా ఉండేది, ఎన్ని డబ్బాలు తినేసేవాళ్ళము. ఏమిరా నీకు ఇంత మీకు అనిపిస్తుంది కదా లోపల. ప్రభువుని నమ్ముకున్నప్పుడు అలాగే ఉంటుంది, బుర్ర అలాగే ఉంటుంది. షాంపూతో పళ్ళు తోముకుంటే ఎక్కువ నొరుగుతుంటే వచ్చేది వచ్చేది ఉండేది, అదో రకమైన టేస్ట్. ఈ ఈ ఈ షాంపూ కాదు, మీకు తెలుసు ఆ షాంపూ పేరు కూడా తెలిసి ఉండదు. వెల్వెట్ అని వచ్చేది ఆ షాంపూ. చిక్కులు సన్సిల్క్లు ఇప్పుడు వచ్చాయి మన చిక్కులు పెట్టడానికి. అర్థమవుతుందా? ఒక మనుషుడు ఏ చిక్కుల్లో ఉన్నాడన్నది ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. అనాలోచనగా దేవుని మందిరానికి వచ్చి దేవుని కోపానికి గురైపోవచ్చు. కాబట్టి యెహోవా పరిశుద్ధుడని ఒకే ఒక్క నామం తనను బ్రతికించేది. దేవునికి స్తోత్రం. ఏం పొలంకొని వద్దాం ఇప్పుడు దేవుని మందిరంలోకి చెప్పండి? అదే పాస్టర్ గారు పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళిన వాళ్ళందరూ మరి కాదా? పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళిన అలాంటి విశ్వాసులకి ఇంట్లో కావాల్సినంత పెద్ద బండరాయి లాంటి కష్టాలు, శ్రమలు, శోధనలు దుష్టుడు ఆల్రెడీ మూటకట్టి పెట్టాడు వాళ్ళ ఇంట్లో. తెలియదు వాళ్ళకి. తెలిసి వచ్చినోడు వాళ్ళ పెద్ద పాస్టర్ కూడా రాడు అక్కడికి, అయిపోద్ది అప్పటికి అంతే. ఆలోచించుకోండి. ఈ మాట యెహోవాను స్తుతించుడు ఏమనుకొని రావాలి గుమ్మంలోకి? నీకైతే బాస్కం సిస్టమ్ లేదే, నీకైతే వేరే ప్రత్యామ్నాయం లేదే. లోపల రాగానే స్తోత్రాలు స్తుతులు కామన్గా అనుకుంటావే. ఆయనకు కోపము పుట్టించకుండా ఆయన గుమ్మం ఆవరణంలోకి వచ్చేటప్పుడే నీ మీద దేవుని కోపము చల్లారాలి అని అంటే సరే. కాలేజ్కి వెళ్ళావు కదా ఈరోజు, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక జోకో కామెడీ అయినా విన్నావా లేదా? మీ ఫ్రెండ్స్ వేసుకునే జోకులు, మీ నాన్నకి చూడకు, మన ఇద్దరు పర్సనల్ మ్యాటర్ది. డెఫినెట్గా జోకో నువ్వు వేయలేదులే, విన్నావా లేదా? అపవిత్రం అయిపోయింది అక్కడే. ఆ ఫీలింగ్ ఏంటి? జోకే కదండి అన్న, జోకే నో. కీర్తన 1వ అధ్యాయం నీ బైబిల్లో ఉంది. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు ఆ 1వ అధ్యాయాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నప్పుడు యూ షుడెంట్ లిజన్. కుదరదండి పాస్టర్ గారు, చెవులు పెద్దవండి, ఏ మూల మూసుకున్నా వినబడుతుందండి. వచ్చి వినపడింది కాబట్టి నువ్వు అపవిత్రం అయ్యావు. అందుకే దేవుని గుమ్మంలోకి రాగానే ఒక జోకులు ఎన్నుకొని వచ్చేసింది ఇది అని చెప్పేసి దేవుని కోపం రగలకుండా యెహోవా పరిశుద్ధుడంటూ లోపలికి రావాలి. దేవునికి స్తోత్రం అనుకొని వచ్చి చూడండి. నిజంగా మీ జీవితంలో ఆ క్రొత్తదనమే కానీ ప్రార్థన చేయకుండానే సగానికి సగం శక్తి, సగానికి సగం బలం, సగానికి సగం స్వస్థత అక్కడే వచ్చేస్తుంది. ఆమెన్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళినా, ఎక్కడ దేవుని మందిరంలోకి వెళ్ళినా, ఎక్కడ దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినా నేను కూడా ప్రభువా ఏమో ఏ అవిధేయంగా ఉన్నాను, నేనేం తక్కువ తిన్నాను, నేను అవిధేయంగా ఉన్నాను. వచ్చినప్పుడు కారు బాగానే దొరికింది, దేవునికి స్తోత్రం. వెనకాలోడేమో 3 కళ్ళోడు పాటలెట్టాడు, ఆవిడ పెట్టింది కాసేపు, ప్రభువా ఏంటి శోధన తండ్రి, పళ్ళు కొరికేసి పళ్ళు నూరేస్తున్నాను. ఆపదాయే ఆపమని చెప్పాలి, ఆపితే ఏమి అని అడుగుతుంది. లేకపోతే ముందే బయలుదేరుతుంది, మీకు క్రిస్టియన్సా అని. ఎందుకు వచ్చింది ప్రభువా స్తోత్రం అది వింటుంటే గుండెల్లో ఏదోలాగా చెవులకి ఇబ్బందిగా ఉంది కదా. మనమంటే మీరు వింటారేమో, నాకైతే వినబుద్ది. ప్రభువా అని మొత్తానికి కొంచెం దూరం వెళ్ళాక కాఫీ కాపాడు ఫోన్ వచ్చింది. అమ్మయ్య నా ప్రార్థన ఆలకించావు తండ్రి, నీకు స్తోత్రం అనుకున్నాను. వెంటనే ఇటు మొదలెట్టాడు ఆ ఫోన్ తీసుకొని. అలా ఆయన ఇటు కూర్చున్నాడు, ఆవిడ ఇటుకు వచ్చింది. ఏంటి ప్రభువా 1+1 ఆఫర్ నాకు అనుకున్నాను. ఇంకా మొత్తానికి మెల్లగా వచ్చేసింది. నేను కూడా అపవిత్రం అయ్యాను. ఈ లెక్కన రోజులో ఎన్నిసార్లు అపవిత్రం అయి ఉంటావు ఆలోచించు. ఎన్ని మార్లు ఎన్ని విధాలుగా అపవిత్రం అయి ఉంటావు చూడు. అంతవరకు ఎందుకులే, నేనేమో మహాపాపాత్ముడు, మహాభయంకరుడు, అయ్యగారేమో పరిశుద్ధుడు, పాస్టర్ గారు అనా ఎలాగున్నామని వచ్చి అలా చేయగలిపాడు, అంతే అయిపోయాడు అపవిత్రం. అవలేదా? నేను పాపాత్ముడు కదా, నేను పాపాత్ముడు తెలియకుండా వచ్చి నాతో అన్నాన్ని కలిపాడు కదా, అవుట్, అపవిత్రం అయిపోయాం. ఒక్క 24 గంటలు ఎన్నిసార్లు అపవిత్రం అయిపోతున్నాం ఆలోచించండి. ఆ అపవిత్రత వల్లనే చీకటి వస్తుంది, ఆ అపవిత్రత వల్లనే మనిషికి బలహీనత వస్తుంది. అదే హేయమైన అపవిత్రం వల్ల దేవునికి కోపం వస్తుంది ఒక మనిషి మీద. ఇజ్రాయేలీలకు మరీ చెప్పాడు, ఇజ్రాయేలీలారా వాళ్ళు తినేదే మీరు తింటున్నారు, వాళ్ళని కాడ మీరు ఉంటున్నారు, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ వాళ్ళ నుంచి వేరే నా జనులు ప్రత్యేకంగా ఉండాలని చెప్పారు. దేవునికి స్తోత్రం. కనీసం ఇంతది అక్కడి నుంచి తెచ్చుకోవద్దు, వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా నీలో ఉండనివ్వద్దు. ఒకవేళ ఉంటే వాడి తరం వాళ్ళందరినీ కూడా చంపేయండి, వాళ్ళని అందరిని కూడా తరిమేయండి. ఎందుకు చెప్పాడంటే ఆ ఒక్కని వల్ల వీళ్ళందరూ అపవిత్రం అయిపోయి దేవునికి కోపం రేపుతారేమో అని. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? కొత్తగా ఉంటుంది.
ఎందుకంటే బైబిల్ లోతుగా మనం ఎప్పుడు గ్రహించాం కాబట్టి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, చర్చ్కి వచ్చినప్పుడు మామూలు బైబిల్ చేతులు కాళ్ళు ఊపుకుంటూ వస్తాం కానీ ఇవన్నీ ఎవరు చెప్తారండి? బైబిల్ చెప్తుంది. యెహోవాను స్తుతించండి. ఏమని చేయాలి చెప్పండి? ఏమని స్తుతించాలి? అదే చెప్పండి. ఏమని స్తుతించాలి? నీవు సజీవుడమైన దేవుడవ తండ్రి. అది నీ మైండ్లోకి నిద్ర లేపినా కూడా చెప్పాల్సిన మాట. ఈ గుమ్మములోకి ప్రవేశించినప్పుడు, ఇక్కడ ఆరాధన కానీ, స్తుతి కానీ, ప్రార్థన కానీ వచ్చినప్పుడు నువ్వు ఇలా హృదయంలో అనుకుంటూ బైబిల్ పట్టుకొని యెహోవా చెప్పండి, నీవు పరిశుద్ధుడవ తండ్రి అనుకుంటూ రండి. అంతే అనుకుంటూ రండి. ఎంతటి అపవిత్రమైన, ఎంతటి హేయమైన ఆ మాలిన్యమైన కూడా దేవుడు ఏం చేస్తారంటే నీ జీవితంలో కడిగి నిన్ను శుద్ధి చేయునుగాక. ఇక మీదట అడిగి ట్రై చేసి రండి దేవుని మందిరంలోకి. నేను అనుకున్నాను, ప్రభువా దేవుని మందిరంలోకి ఎలా రావాలి, దేవుని మందిరంలోకి ఏమని రావాలి, అసలు దేవుని మందిరంలోకి వస్తే ఏమనుకుంటూ రావాలి అని అనుకుంటే నాకు అర్థమయ్యేది కాదు. సేవలోకి వచ్చిన చాలా సంవత్సరాలకు ప్రభు చెప్పారు ఈ మాట. అర్థమవుతుందండి? ప్రతి చంటి బిడ్డకు నేర్పాలి, ప్రతి పురుషుడు నేర్చుకోవాలి, ప్రతి స్త్రీ నేర్చుకోవాలి, ప్రతి యవ్వన తమ్ముడు, ప్రతి యవ్వన చెల్లి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఏ దృష్టితో, ఏ ధ్యాసతో, ఎక్కడెక్కడ దేవులాడుకుంటూ ఎలాంటి ఆలోచనతో వచ్చామో దేవుని మందిరంలోకి రాగానే ప్రార్థనకు ముందు, ప్రభుని స్తుతించక ముందు, ప్రభుని తలంచక ముందు యెహోవా పరిశుద్ధుడు అనాలి నువ్వు. అంతే. ఆమేన్. నువ్వు అన్న మరుక్షణం ఏమవుతుందంటే ఆయన పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని కూడా పరిశుద్ధపరుస్తాడు, మిమ్మల్ని కూడా పరిశుద్ధుల లెక్కలో చేరుస్తాడు, మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రం. ఇక మీదట మీరు ఈ అలవాటు చేసుకుందరుగాక. అనకపోతే ఏమవుద్దు పాస్టర్ గారు? వచ్చే సంవత్సరం ఎలాగ ఉంటుందో చెప్పలేను నేను. అది వచ్చే సంవత్సరం ఇంట్లో ఏం జరుగుతాయో తెలియదు. మరి చేతిలో ఉన్నదని జారిపోవచ్చు, లోపల ఉన్నవైనా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు చెప్పిన ఇలాంటివి చెప్తాడు రా బాబు అనుకున్న ఇది నిజం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయమునందు, ఇక 4 గోడలు వేసి పెయింట్ వేసి 4 లైట్లు వేసినా కూడా ఇది పరిశుద్ధ స్థలమే. ఎందుకు పరిశుద్ధ స్థలం అని అంటే ఇక్కడ ప్రభు నువ్వు పిలుస్తుంటే పలుకుతున్నాడు. నువ్వు పిలిస్తే దేవుని యొక్క స్వరం వినపడుతుంది. నువ్వు పిలుస్తుంటే నేరుగా నీ మాట దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవాను స్తుతించేటప్పుడు చాలా జాగ్రత్తగా స్తుతించాలి. చాలా చాలా జాగ్రత్తగా, చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అర్థమవుతుందండి? అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తారో యెహోవా పరిశుద్ధుడు అంటూ రావాలి. వచ్చి కూర్చోండి అంతే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ గేటు దగ్గర దేవుని కోపము చల్లారిపోవునుగాక. ఆ గేటు ప్రమిసెస్లోకి వస్తూ ఉండగానే దేవుడు ఏ మనసుతో నీవు వచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో, ఏ తలంపుతో నువ్వు వచ్చావో ఆ తలంపును బట్టి దేవుడు నిన్ను అంగీకరించునుగాక. ఎందుకు ఎవరిని పలుకుతున్నావు? ఎవరినోకి రాగానే యెహోవా ఇదిగో నేను వచ్చాను తండ్రి, నేను వచ్చాను ప్రభు నీ దగ్గరికి. యెహోవా పరిశుద్ధుడంటూ దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు జిమ్మిక్లు, మ్యాజిక్లు నువ్వు చూసి ఒకవేళ మోసపోతున్నావేమో. నాకు బోల్డ్ మంది తెలుసండి. నా మొత్తం నా లిస్ట్ అంతా, నా ప్రార్థన పరుల లిస్ట్ అంతా కూడా ఒకవేళ దేవుని బిడ్డలే అని అనుకుంటే అక్కడే మోసపోతున్నావు. జాగ్రత్త. నువ్వు గమనించుకోవాల్సిన విషయం, నీతో దేవుడు ఉన్నారా లేదా, నీతో ప్రభువు ఉన్నారా లేదా అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు దయచేసి అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఫస్ట్ వర్డ్ అయిపోయింది. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి ఇంకొకరు ఎవరైనా అర్థమవుద్దేమో మాట. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు చెప్పండి ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. రైట్. మరి మార్నింగ్ చెప్పాను కదా, ఒక మనిషికి దెయ్యం ఎందుకు పడుతుంది? ఎందుకు దెయ్యాలను కోరుని మీరు ఇంటికి పిలుచుకెళ్తున్నారు? దెయ్యాలకు మీకు సంబంధం ఏంటి? చెప్తానన్నాను కదా రిలేషను. ఇక్కడే ఉంది ఆన్సర్, చెప్తాను వినండి. ఈ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి అంటే ఏంటి? ఆయన బలమును ప్రసిద్ధి చేయు అంటే ఏం చేయాలో? ప్రసిద్ధి చేయడం అంటే ఆ మాటలో క్లియర్గా ఉంది చూడండి. ఆయన బలమును ప్రసిద్ధి చేయి. చెప్పండి ఇప్పుడు ఏమని ప్రసిద్ధి చేస్తారు? ఏం తెలుసని ముందు మీకు? ముందు ఆయన బలం అంటే ఏంటో తెలియాలి కదా. ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు ఏది వాక్యం చదువుకుంటూ గమనించుకో, ప్రశ్నించుకోవాలి. అంటే ఏంటి ప్రభువా అని. ఆయన బలమును ప్రసిద్ధి చెయ్యు. మీకు తెలిసిన బలం ఏంటి చెప్పండి ఆయనకి. ప్రభువా ఇదిగో వ్యాపారానికి వెళ్తున్నాను, దీవించండి, ఒక చేత్తోనే ఇస్తున్నాను, గుప్పెళ్ళతో మరలా తీసుకుని నా గృహానికి వచ్చి కుటుంబాన్ని పోషించగలిగే కృపను దయచేయండి అంటారు వ్యాపారస్తులు. అంతేనా ఆయన బలం? గొడ్రాలు వచ్చి ప్రార్థన చేస్తా, దేవా మరుసటి సంవత్సరంకైనా మరుసటి కాలముకైనా నా గర్భమును దర్శించండి, నా ఒడిలో ఒక చంటి బిడ్డనివ్వండి. పిల్లలే పుట్ర అన్నారు కానీ ఒక పిల్లల్ని ఇచ్చడం అంతేనా ఆయన బలం? ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యేనా బలం? జాబులు రావడం అవేనా? ఉద్యోగాలు రావడం, ఎగ్జాములు పాస్ అవ్వడం
ఇవన్నీ చిన్న చిన్నవే. ఆయన బలమును ప్రసిద్ధి చేయడం అంటే అర్థం ఏంటి అనంటే, ముందు ఆయన బలమును అర్థం చేసుకోవాలి అనంటే, ముందు ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటో ముందు మనం బాగుగా తెలుసుకోవాలి ప్రియమైన వారలారా. భక్తుడు అంటాడు కదా, నా బలహీనత యందే నీ బలమును నేను ఆశ్రయిస్తున్నాను, నీ బలమును కోరుకొనుచున్నాను తండ్రి అంటాడు. సో ఆయనను బలమును ప్రసిద్ధి చెయ్యు అంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషుడికి ఆయన బలం ఎలాగ అర్థమవుతుంది? అర్థం కాదు మామూలుగా. అర్థం కాదు కాబట్టి ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా భూమి మీద బ్రతికుండగానే నా బలం ఏంటో నాకు తెలీదు, నేను ఎలా బలం పొందుకుంటానో నాకు తెలీదు, కాబట్టే నా బలహీనతలో నుండి నీ బలమును ప్రసిద్ధి చేయునట్లు నిన్ను స్తుతించి ఆరాధించుదునుగాక. అది నువ్వు చేయాల్సిన ప్రార్థన. ఈ వాక్యానికి గల అర్థం ఏంటంటే, భూమి మీద నువ్వు ఎక్కడెక్కడైతే బలహీనమై ఉన్నావో, బలహీనురాలువై ఉన్నావో, బలహీనమైన స్థితిలో ఉన్నావో, ఆ బలహీనతలో నుంచి ఆయన బలమును ఆశ్రయించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు తెలిసిన బలం అంతా ఏంటి? ఏదో జరిగినటువంటి కార్యాలే అనుకుంటున్నాం, కానీ నీకు తెలియలేని బలం ఏంటో తెలుసా? జూపిటర్ అనేటటువంటి ప్లానెట్ ఉంది తెలుసా? జూపిటర్ శనిగ్రహం అండి. దాన్ని 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 చూస్తే అన్నిటికంటే చాలా పెద్దది. భూమి దాంట్లో పెడితే చీమ తలకాయంత ఉంటుంది పక్కన పెడితే. అది పెద్ద ఉపయోగం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు దానిని కూడా సృష్టించి అంతరిక్షంలో పెట్టినప్పుడు ఎందుకో తెలుసా? పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి భూమికి ఉండే ఆకర్షణ శక్తిని బట్టి ఈ ఆస్ట్రాయిడ్స్ రాళ్ళన్నీ కూడా భూమి వైపు వస్తూ ఉంటాయి. ఈ శనిగ్రహుడు ఏం చేస్తూ ఉంటాడంటే, గ్రహము ఆ రాళ్ళు ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా భూమి మీదకి రాకుండా దీని వైపుకి లాగేసుకుంటుంది. తెలుసా మీకు? సోషల్ టీచర్ చిన్నప్పుడు చెప్పింది, మమ్మల్ని కూడా అలాగే మోసం చేసింది. చెప్దామంటే చచ్చిపోయింది మా సోషల్ టీచర్. 9 గ్రహాలు ఉన్నాయని చెప్పింది, అట్లా ఉపయోగాలు ఏంటి చెప్పలేదు. 9 ఉన్నాయని లైన్గా వేసి చెప్పింది. నేను ఎప్పుడు చూసినా ఈ లైన్గా ఉండాలంటే ఆకాశం వేసేవాడిని, చిన్నగా ఉండేది అయ్యే. ఈ 9 ఎక్కడ చూస్తాం, ఎప్పుడు చూస్తాం అంటే మోసం చేసింది మా టీచర్. 9 గ్రహాలు మాత్రం దాని ఉపయోగాలు ఏం చెప్పలేదు. అర్థమవుతుందో ప్రియమైన వారలారా? భూమి యొక్క సర్వ సంపూర్ణతని తయారు చేసిన దేవుడు. ఆయన బలము, ఆయన శక్తి ఎలాంటిదంటే, శూన్యంలో భూమిని వేలాడదీయడం మాత్రమే కాదు, సమస్తాన్ని చేయుచున్నటువంటి దేవుడు, సమస్తాన్ని చక్కబెడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ సమస్తాన్ని చక్కబెడుతున్నటువంటి ఆ దేవుని శక్తి, ఆ బలాన్ని ప్రచారం చేయాలి, ఆ బలాన్ని ప్రసిద్ధి చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే బలహీనుడు అనాలి, నేను బలవంతుడను తండ్రి. అది బలమైన కార్యం. అంటే చనిపోతున్న ఆఖరి క్షణం ఇంటికి తీసుకెళ్ళిపోయారు, కొంచెం గొప్ప ఊపిరి ఉంది, మాట్లాడగలుగుతున్నాడు, ఇంకా అంతా అయిపోయింది అనిపిస్తుంది. అప్పుడు చెప్పాలి, దేవా అంతా అయిపోయింది అన్నాడు, నీవే నా బలము తండ్రి అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. అది బలమును ప్రసిద్ధి చేయడం అంటే. అంటే మన బలహీనతల్లో ఆయన బలమును ఏం చేయాలంట? ప్రసిద్ధి చేయాలి. చాలా జాగ్రత్త వినండి. ఎందుకు మనుషుడు బలహీనమవుతాడు చెప్పండి. ఇప్పుడు కారణం అయితే దుష్టుడే, సాతానుగాడే, కాదనట్లేదు. ఆడెక్కడెక్కడ దౌలాడుతుంటాడు, తెచ్చాడుతుంటాడు. ఈ మాట వినేటప్పుడు నీకు నిద్ర వస్తుందంటే గుర్తుపెట్టుకో, ఆడు ఆల్రెడీ నేను టార్గెట్ చేయడని. అలర్ట్గా వినండి. ఎందుకు మనుషుడు బలహీనమవుతాడు చెప్పనా? సింపుల్గా బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. సాక్ష్యం చెప్తారు కదా మీరు, సాక్ష్యం చెప్తారు. పాస్టర్ గారు అండి, పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, దూరం నుంచి వచ్చిన తెల్లబట్టలోడికి వందనాలు, అది నాకు కూడా వందనాలు చెప్పేసి నిలబడిపోయి, ఏం జరిగిందంటే అండి A to Z అండి అని మొత్తాన్ని చెప్పేసి, ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని ఏమంటారు, ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక అంటారు. కరెక్టే. చాలా రోజులు అయిందిలే విని. ఏమంటారు? క్యాన్సర్ పోయి తగ్గింది. నువ్వేమన్నావు? అందుకే చోట్ల సిగ్గుపడతాను. చెప్పండి చెప్పండి, ఏమంటావు? ఈ చిన్న సాక్ష్యాన్ని చెప్పేది పావుగంట చెప్తావు, 20 నిమిషాలు అరగంట చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక, కాయ పండు అయిపోద్ది అక్కడే. ట్రూ. నీ నోటి మాటలను దేవుడు బాగుగా వింటున్నాడు, జాగ్రత్త. ముద్రిస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు ఎక్కడ దేవుని యొక్క సముఖంలో, పరిశుద్ధ స్థలంలో చెప్తున్నావు అంటే మరి ఏం చెప్పాలని పాస్టర్ గారు? ఆ చిన్న మాట చెప్పి దాన్ని బట్టి తగ్గొద్దు ప్రభా, తగ్గిపోయింది మళ్ళీ రెచ్చగొట్టు తండ్రి, అది డబల్ చేయి ప్రభా, దాన్ని దీవించి ప్రభా అన్నావు అనుకో, లాస్ట్కి మిగలదేమి. ఇంకా దుష్టుడు ఎలా మోసం చేశాడు తెలుసా మిమ్మల్ని? మీకు తెలియకుండానే మీరు చెప్తున్నారు ఆ మాట. పాస్టర్ గారు తెలియదు అనుకున్నారు, తెలుసు, గట్టి చెప్పామనుకో, 4 లేరు కానీ మందిరంలో ఓ అబ్బో రూల్స్ రెగ్యులేషన్స్, వెళ్ళిపోతాం మేము. ఎక్కడికి? ఎక్కడొకటి ఉంటుంది కదా గాలి మందిరాలు ఉంటే ఆడ పోతామని. మరి అంతే కదా, గాలి మందిరం అని అన్నంత తప్పుగా అనుకోకండి, గాలి బాగా వేసేదని అర్థం. సలవపెట్లు, గాలి. మా వాళ్ళు తక్కువ తిన్నారేంటి, వెళ్ళిపోలేక కనీసం 5 రూపాయలు కరేపాకు కావాలంటే 3 కిలోమీటర్లు రావాలి, సచ్చినట్టు కూర్చొని వింటారు వాక్యం. 5 స్టార్ కావాలన్నా 3 కిలోమీటర్లు దాటి రావాలి, దెయ్యం పట్టుకుంటుంది లేకపోతే.
నేనే పెద్దదయ్యాను కదా వాళ్ళకి. ఓరి బాబోయ్ వచ్చాడంటే బైబిల్లో ఉన్న మూలాల్లో ఉన్నవన్నీ తీసి చెప్తాడు. బాబోయ్ కక్కలేరు మింగలేరు. ఏదోటి మొత్తాన్ని తిట్టుకున్న వాళ్ళు దేవుని కొరకు బ్రతకాల, పరలోక రాజ్యంలో కనపడాలి, పరిశుద్ధ స్థలంలో ఆ ధవళ సింహాసనం ఎదుట దేవుని ఎదుట నిందారహితంగా నిష్కలంకంగా కనపడదుము గాక. అదే మా ఆశ. సో ఇక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చేస్తామనంటే బలహీనమైపోవడం గల కారణం అదే. ఈ సాక్షికాన్ని దేవుడు దీవించును గాక. భార్య భర్త విడిపోయారు, బుర్ర గుద్దేసుకున్నారు, మొత్తానికి సెటిల్ అయిపోయింది. అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు, సెటిల్ అయిపోయింది. ఇది మనందరూ ఏదో మొత్తానికి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు మళ్ళీ వస్తుంది ప్రాబ్లం. సిల్లిగా అనుకుంటున్నారా? దుష్టుడు తెలియకుండానే నీ నోటితో అనిపించి మళ్ళా నిర్జీవతను కోల్పోతే మళ్ళా నిర్జీవతను నీ తలకి నేలకు పోయే తలకు రాసుకునేలాగా చేసేటట్లు దుష్టుడు చేస్తున్నాడు. మరి ఏమనాలి? ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనందరి వినికిడిలో చెప్పండి దీవించునుగాక అనండి. ఇంకనరో మనందరి వినికిడిలో వినుచు ఉండగా దేవుడు మహిమపరచబడునుగాక. ఇంకా ఒకవేళ అంత పెద్ద మాట రాలేదనుకో, విన్నటువంటి ప్రతి ఒక్కరి విశ్వాసమును బలపరచునుగాక. విన్నటువంటి ఈ సాక్ష్యాన్ని బట్టి మనందరిని దేవుడు బలపరచునుగాక. ఎవడో ఒకడు వింటాడు, ఎవడో ఒకడు బలహీనుడు ఉంటాడు, వాడికి ఇది దీవెనగా మారుతుంది. దేవునికి స్తోత్రం. దేవదూత ఇట్లా నీళ్లు కదపగా దుడేలను దూకేస్తున్నారు అందరూ, వీడు మాత్రం పోతలే. ఆడి హృదయంలో ఆశ ఉంది. ఆ ఆశే యేసు ప్రభుని ఆ దిశగా తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే మనుషులు బలహీనమైపోతారండి. ఫర్ దాట్ రీజన్ మర్చిపోకండి. నెక్స్ట్ టైం సాక్ష్యం చెప్పినప్పుడు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక అన్నావే అనుకోండి, చిన్నది కాస్త పెద్దదైపోద్ది. నవ్వించడానికి కాదు, సీరియస్గా చెప్తున్నాను. బలమును ప్రసిద్ధి చెయ్యు. ఆయన బలమును ప్రసిద్ధి చేయమని ఎందుకు చెప్తున్నాడంటే మనుషుడు ప్రతి విషయంలో కూడా బలహీనుడే. జాగ్రత్తగా వినండి. ఓకే, మళ్ళీ ఎప్పుడు బలహీనం అయిపోతామో చాలా జాగ్రత్తగా వినండి. దయ్యాలు కళ్ళు వస్తాయని తెల్లారన్నాను, దానికి చెప్పలేదు ఇంతకీ ఆన్సర్ ఎందుకని. ఇప్పుడు చెప్తాను నేనండి. రాత్రి మంచి కళ్ళు వస్తాయి మీకు. ఆమెన్. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. రాజమండ్రి వెళ్ళేదాకా నన్ను తిట్టుకుంటారు ఈ మాట చెప్తే, కానీ చెప్తాను, మీకు చెప్తాను, తప్పకుండా చెప్తాను. వెరీ గుడ్. చాలామందికి ఇంకా ఇంటి ముందు కళ్ళపేసి అలవాటు ఉందా? అంటే డస్ట్ ఎగురుతుందని పాస్టర్ గారు మాకు తెలిసిన విశ్వాసం ఉందిలే. మంచిదండి, సైన్స్ పరంగా ఇన్ఫెక్షన్ అవ్వదు. ఏది తీసుకెళ్ళి పెంటమే పడేసి ఇంటి ముందు పొలంతో ఉంటుంది. ఒకప్పుడు ఏమో ఇన్ఫెక్షన్లు రావేమో, అబ్బాయి ఇప్పుడైతే కుదరదు. ముక్కు మూసుకున్నా తెరిచినా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఇంటి ముందు జల్లుతావు కదా, ఉందా అలవాటు? లేకపోతే దేవునికి స్తోత్రం, ఏం కంగారు పడి ముగ్గులిట అలవాటు ఉందా? తొక్కి అలవాటు ఉందా? రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటావు కదా, ఇంక ఎద్దు వెళ్ళిపోయినట్టు తొక్కుపోవడమే. ఇంకా ఏసు రక్తమే చేయం, ఏడు చేస్తే మమ్మల్ని అని. ఆ తొక్కుపోవడం కూడా నువ్వు బలహీనం అయిపోవడం గల కారణం. ఆకాశమందున్న దురాత్మ సమూహములు భూమి మీద రెచ్చగొట్టి రాయే, మా ఇంట్లోకి రాయే, పప్పన్నం పెడతానని ఈ జనాలకి తెలవక వాటికి ముగ్గేస్తారు. చిల్లంగి చేతపళ్ళు చేసేవాడు సినిమాలు చూసే అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను వినండి. చిల్లంగిలు చేతపళ్ళు పెట్టేవాడు ముగ్గేస్తారు. ఎన్ని కోణాలు ఉంటాయి దానికి? చెప్తే ఎంత బాధో, ఏం భయమో, ఏమనేస్తాడో. పర్లేదు చెప్పండి. చూసావు తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవరు లేరా? చేతపడి చేసే ఫ్రెండ్స్ ఎవరు లేరా? అయ్యో అంటే బాగుండే. వీలైతే ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి. సాతానుగాడి యొక్క స్టార్కి 5 కోణాలు ఉంటాయి. స్టార్ ఇప్పుడు ఎట్టి క్రిస్మస్ స్టార్లు అని 5 స్టార్లు ఉన్నాయి, తెంగరోళ్ళు తెలియక పెట్టుకుంటున్నారు వాళ్ళు. అవి సైతాన్ స్టార్లు. మనం పెట్టుకోవాల్సిన స్టార్కి 6 కోణాలు ఉండాలి. అది దావీదు నక్షత్రం. దేవునికి స్తోత్రం. ఈ స్టార్ ఎప్పుడైతే ఈ తెల్ల సొద్దుముఖ తయారుగా ఉందని చెప్పి మొత్తానికి కడిగేసి అలవాటు మీద పెట్టేస్తాను కదా, పెట్టేసిన మరుక్షణం నా ఇంట్లో అల్లరి చిల్లర గొడవలు అయిపోతాయి తెలుసా. ఈ మధ్యాకాశంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలు యేసు రక్తమే జయం. ఇంట్లోకి రావటానికి అదొక సూచనగా, ఒక హింట్గా, ఇదిగో మా ఇంట్లోకి రా, ఇదిగో ఇది మీ ఇల్లే, ఇది మీ స్థావరమే అని చెప్పి వేసి, చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణం ఇట్లా వేసి ఆ ఇంట్లోకి రప్పిస్తాయి. మేము ప్రభుని నమ్ముకున్నాక మా అమ్మకి తెలియదు, ఓ అమ్మో తెల్లారు 4 గంటలు కల్లాపో ముగ్గు మా పేడకంపు వస్తుంది. నేను పుట్టినప్పుడు పేడకమ్మాలే అలుగుతారు కదా అవి. మా చెల్లిగారు వచ్చిన తర్వాత చక్కగా గచ్చులు అయిపోయినాయి, కరెంట్ వచ్చింది. నాకు ఎప్పుడు చీకటే. ఇప్పుడు సేవకుడు చిన్నోడే కదా, కాతర చేయరు కదా, ఎందుకంటే చిన్నగా కనబడుతుంటాడు అంతేనా. చేతిలో బైబిల్, ఒంటి మీద వైట్ డ్రెస్ తప్ప ఏం లేదు ఆడికి అని మీరు అనుకుంటారు. వెనకాల ఉన్నాడు ఎవరు? యూదా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. తాళాలన్నీ మా దగ్గర ఉంటాయి, కప్పలన్నీ మీ దగ్గర ఉంటాయి. జాగ్రత్త.
ఎక్కడ తప్పించుకోలేరు. వీటిని వేసినప్పుడు ఏమవుతుందంటే దుష్టుడు డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడండి. ఏ ప్లేస్లోనైతే నువ్వు తీసేసావో విగ్రహాలు అక్కడే చేరిపోతాయి వచ్చి. ఒకటి వెళ్ళిపోయి మరి 7 చెడ్డ దయ్యాలు తీసుకొస్తుంది. సరే పెట్టే అనుభవం లేదు, పెట్టిన తర్వాత తొక్కుంటూ పోయినారనుకో, దాని ఎఫెక్ట్ కూడా మీకు ఉంటుంది. బలహీనం అయిపోతావు. తెలుసా? పెట్టింది ఎవరికి పెట్టాడు? అది ఆ విగ్రహాలను తలంచుకుంటూ పెట్టారు. నీకేం పని తొక్కడానికి? న్యూ ఇయర్కి అయితే చూసుకుంటూ పోతారు. ఇంకా ఏ రంగు బాగుంది, ఏది బాగుందని అయిపోయింది. నీకు అక్కడే న్యూ ఇయర్ అయిపోయింది. క్రిస్మస్ దొరుకుతుందో లేదో, అసలు గుడ్ ఫ్రైడే దాకా ఉంటావు లేదో డౌటే. అవి పవర్ఫుల్ అమ్మా, చాలా డేంజర్ అవి. వాటిని వేసి అక్కడ ఏదో చేసి ఈ ఆకాశమందున దురాత్మ సమూహాలు అన్నింటినీ పిలుస్తూ ఉంటాడు. వీళ్ళకు కూడా తెలియకుండా అవి చేస్తున్నారు. దుష్టుడు ఎంత తెలివిగా ఆ ఇల్లు ఒకవేళ దుష్టుడు మర్చిపోతాడేమోనని అవన్నీ చేయించి ఆ ఇంట్లోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఆ ఇంట్లో ఎప్పుడు చూడండి, ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. సంవత్సరంలో ఏదో ఒక చేత శోధించబడుతుంటారు. నువ్వు బలహీనమైపోతావు. జాగ్రత్త. నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి నువ్వు బలహీనమైపోవచ్చు. జాగ్రత్త. నీ ఇంటి ముందు ఎవరైనా అట్లాంటి వేసి నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోయావు, నీకు నిజంగా పరిశుద్ధాత్మ శక్తి ఉంది, భాషలు మాట్లాడే అనుభవం ఉంది, ఆత్మలో తీవ్రత ఉంది, నిజంగా మోకాళ్ళు వేసి కనీసం ఒక 5-6 గంటల ప్రార్థన శక్తి ఉందా, తొక్కుకుంటూ పో, దొర్లుకుంటూ వెళ్ళిపో. దాని మీద ఏమీ చెయ్యవు. అంతకంటే తక్కువ కానీ అంతకంటే అటు ఇటు కానీ ఆలోచన, శుక్రవారాలు మంగళవారం సెంటిమెంట్లు ఉన్నాయా? 70 నువ్వే ఫస్ట్. జాగ్రత్త, జాగ్రత్త. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్ దయ్యం పట్టుకోవడం గల కారణం. మూడోది చెప్తాను జాగ్రత్తగానండి. మూడోది, భయం వేసిందా? బయటికి వెళ్ళరేమో నాకు తెలిసి, ఈ గుడి వైపు నుంచి వెళ్ళరు నాకు తెలిసి, వెళ్ళిపోతారు వేరే ఏదో సందులోంచి పోతారు నాకు తెలుసు. ఏం పర్లేదు, యేసు రక్తమే చేయమనుకుంటే వెళ్ళిపోండి. మరుసటిసారి చూద్దాం ఉంటే మీరు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయి ఇప్పుడు దాకా బోర్డు పట్టేసినాయి. రాత్రి నిద్ర పట్టట్లే. కళ్ళు వస్తున్నాయి ఎందుకు? అర్ధరాత్రి ఉలికిపడి 1 గంట 2 గంటలకు ఎందుకు మెలకు వస్తుంది? ఎవడో లేపినట్టు. కారణం ఇవే. దిస్ ఆర్ ఆల్ ద ఇవన్నీ కూడా ఏంటంటే భయంకరమైన శక్తులు, స్ట్రెంగ్త్. అవన్నిటిని దయ్యపు కార్యాలను గెలిచిన యేసు రక్తము మనందరి మీద ప్రోక్షించబడను గాక. ఆమేన్. బ్రదరు వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం, నేను క్రైస్తవుడు, ఆయన క్రైస్తవుడే. బ్రదరు మీ దగ్గర ఉన్న వస్తువులు కొనాలని ఒక 100 రూపాయలు 200 ఇచ్చి కొనుక్కొచ్చాను, జాత కవర్లు ఇచ్చి. ఆయన డబ్బులు తీసుకున్నాను, నేను కవర్తో తెచ్చేసుకున్నాను. నా వెనకాల అన్నిడు వస్తూ ఉంటాడు. ఆడు డబ్బులు ఇస్తాడు, తీసుకుంటారు. ఆయనకి ఎందుకు డబ్బులే కదా. తీసుకొని జాతకి ఇంటికి తీసుకెళ్ళిపోయి లెక్కెట్టి జాగ్రత్తగా పెద్ద బీరువా లోపల, చిన్న బీరువా లోపల చిన్న లాకర్ ఉంటుంది, అక్కడ పెడతారు. ఏళ్ళూరు దొంగ రాసుకలు ఎక్కువ కదా. ఏం మీకేం తెలుసు? ఇద్దరు ఆడపిల్లలు తండ్రి, మరి జాగ్రత్త పెట్టుకోద్దా? ఆడు ఏ మనసుతో ఇచ్చాడో తెలీదు. ఈ కష్టార్జితాన్ని జాగ్రత్తగా 4 మడతలు వేసి పిసికేసి లోపల దోచేస్తాం. వాటిని బట్టి వస్తాయి కొన్ని. నీ ఇంట్లో తెచ్చిన డబ్బులు బట్టి, నీ ఇంట్లో ఇచ్చినటువంటి కష్టార్జితాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి చిల్లరను బట్టి. అందుకే నీ చేతుల కష్టార్జితాన్ని యెహోవా దీవించి ఆశీర్వదించేటట్లు ఫస్ట్ అది 10 రూపాయలు అవని, అది ఎంత జీతం అవని, యెహోవా దీనిని నీవు పరిశుద్ధపరచుదువు గాక. నీ చేతిలోకి రాకముందే ప్రార్థన చేయి. దుష్టునికి తెలుసు నిన్ను ఏ విధంగా, ఏ పరిస్థితిలో, ఏ ప్రకారంగా అపవిత్రపరచాలి అని. ఆ విధాలుగా అపవిత్రపరుస్తూ ఉండేటప్పుడు ఆడు అంతగా ప్రయత్నం చేస్తే నువ్వెంత అలర్ట్గా ఉండాలి. అందుకే చాలాసార్లు చేతులతో డబ్బులు పెట్టి కొనుక్కున్నవి చాలాసార్లు మనల్ని శోధిస్తూ ఉంటాయి, మనల్ని బలహీనపరుస్తుంటాయి. ఈవెన్ షాపింగ్కి వెళ్తున్నప్పుడు, నువ్వు బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా వాటిని ప్రార్థన చేయాలి. ఎంతమంది తాకి ఉంటారో మనకు తెలవదాయా. ఈవెన్ షాప్కి వెళ్ళి ఏదైనా కిరాణా తెస్తున్నప్పుడు వాడు తెల్లారి జల్లెత్తడు మొత్తం, శుక్రవారం అవుతాయి ఏదో మంగళవారం జల్లెత్తడు మొత్తం ఫస్ట్ నీళ్ళు వేసి. నువ్వు జాగ్రత్త తెచ్చి యెహోవా వలన పరిశుద్ధపరచబడునుగా పాములు లేచిపోతాయి ఇంట్లోంచి. తింటూ ఉంటారు కానీ అనారోగ్యాలు వస్తుంటాయి. ఎంత యేసుప్రభుని నమ్ముకొని బల్లారాధన తీసుకున్నా కూడా బలహీనతలు వదలవయ్యాయి. కారణం ఏంటి అర్థమైందా? అక్కడి నుంచే నువ్వు పరిశుద్ధపరచుకున్నావు. సాతాను గాడికి తెలుసు నిన్నెక్కడెక్కడ అపవిత్రపరచాలో, నిన్ను ఏ విషయాల్లో అపవిత్రపరచాలో, నీ నోటిని అపవిత్రపరచేలాగా అన్ని విగ్రహాల పేర్లు పెట్టాడయ్యా. ప్రతి రోడ్డు విగ్రహాల పేర్లు పెట్టాడయ్యా. ఒకవేళ ఎవరినైనా సాయం పడదామంటే మన ఫ్రెండ్ సర్కిల్ నిండా వీళ్ళే, మన ఇంటి ముందు వాళ్ళే, ఇంటి పక్కన వాళ్ళే, వీళ్ళందరూ వాళ్ళే. అంటే ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే బాగుంటుందో మనకు ఆలోచించండి. అర్థమవుతుందా? అంటే ఈ లెక్కనైతే బ్రతకడం కష్టం పాస్టర్ గారు. బ్రతకడం కష్టం కాబట్టే బలమును ప్రసిద్ధి చేయమని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషికి రక్తము లోపలికి ఇమిడిపోయి క్యాన్సర్స్, ట్యూమర్స్ ఎందుకు అవుతున్నాయి తెలుసా? నీ చేతుల కష్టార్జితం తిని నువ్వెందుకు బలహీనమవుతున్నావు ఇప్పుడు? దట్స్ ద మెయిన్ రీజన్ వై ఆ బ్లడ్ కానీ, ఆ టిష్యూస్ కానీ ఎందుకయ్యా పాడైపోతుందంటే, శాస్త్రవేత్తలు అంటారు లేదా డాక్టర్లు అంటారు, మీ పూర్వీకులకు ఎవరికో ఉందండి. వాళ్ళకి ఎందుకు ఉందండి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా?
వాళ్ళు ఏ దోషముల్లో ఏ పాపముల్లో మునిగి తేలినారో అదే డిఎన్ఏ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఎవరో ఆదాం పాపం చేయడం ఏంటి, మనకు మరణం రావడం ఏంటి? అక్కడే మీకు అర్థం కాలేదా? అక్కడే మీకు అర్థం కాలేదా? అందుకే ప్రియమైన వారలారా, విగ్రహ సంబంధమైనవి ఏవి కూడా మనం పెట్టుకోకూడదు. బలహీనపరిచేవి ఏవి కూడా మన ఇంట్లో పెట్టుకోకూడదు. చనిపోయిన వాళ్ళ వస్తువులు కానీ, చనిపోయిన వాళ్ళ బట్టలు కానీ, చనిపోయిన వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు కానీ ఏమీ పెట్టుకోకూడదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏమి కూడా తొక్కకూడదు. నువ్వు చెప్పేటటువంటి సాక్ష్యంను చాలా జాగ్రత్తగా సాక్ష్యాన్ని చెప్పుకోవాలి. నువ్వు ఇంట్లోకి తెచ్చుకునే డబ్బులు, నువ్వు ఇంట్లోకి తెచ్చుకునే వస్తువులు, పుస్తకాలతో సైతం నా ఫ్రెండ్ పుస్తకమే కదా తెచ్చినావు, వచ్చేది దాంట్లో చెప్పలేము మనం. నువ్వు చూస్తావా, నేను చూస్తాను, వచ్చి ఇంట్లోకి వచ్చేది డ్యాన్స్ చేస్తే కదా తెలుస్తుంది మనకు. అప్పుడు జాగ్రత్త. యెహోవా, చెప్పండి అందరూ, యెహోవా పరిశుద్ధుడు. మర్చిపోకండి, లాస్ట్ వరకు ఈ మాట మర్చిపోకండి. అందుకే ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నాను. యెహోవా పరిశుద్ధుడు అంటూ ఉండగానే సమస్తమును పరిశుద్ధం అయిపోయింది. ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. రైట్. మంగళవారం బుర్రకు నూనె రాయిచ్చా రాయకూడదా? ఎంత తొందరగా చెప్పారు. కరెక్ట్ కూడా ఇద్దరు బాబాయ్ చెప్పొద్దు అన్నట్టు చెప్పారు. రాయిచ్చా రాయకూడదా? శుక్రవారం గోరు కట్ చేయొచ్చా కట్ చేయకూడదా? ఎంతమంది కట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు కట్ చేయనిస్తారు ఇంట్లో? నిజమే. నేను కావాలని మంగళవారం వెళ్తాను మంగళవారం షాప్కి. ఏ ఫాస్ట్ గారు మంగళవారం వచ్చారా అంటారు. మంగళవారమైనా వచ్చానరా బాబు అని. ఎప్పుడు మంగళవారం మాత్రం రాకూడదు. మీకు తెలియదండి పాస్టర్ గారు, ఏదో మీ కుర్ర పాస్టర్ గారు కుర్రతనంలో ఉన్నారు. ఓరు కుర్రతనం ఏంటి, జీవితం సగం చూస్తాం, సగం అయిపోయింది జీవితం. ఎప్పుడు చూసినా అయ్యే అంటాడు, నేను కొత్త వేయట్లేవు, మాకు ఇవన్నీ కామన్, నువ్వు వేసే దెబ్బ కొట్టే అని చెప్తాను చాలాసార్లు. వాడికి విశ్వాసం పుట్టిందండి. దేవునికి స్తోత్రం. ఆ చిన్న చిన్న సెంటిమెంట్లను ఫాలో అవుతున్నా కూడా నువ్వు బలహీనం అయిపోతావండి. తెలుసా ప్రియమైన వారలారా? ఈవెన్ ఎవరైనా ఇంటింటికి వచ్చి సోడు తెస్తారు, లేకపోతే సంథింగ్ తెస్తారు, ప్లేట్ అట్టరా అందులో పెడతాం, బెచ్చమని చెప్పి అట్టిపండు పెడతారు, ఒక సెలవుడు. ఈ ఊరిలో లేదా? అవి కూడా వచ్చేస్తాయండి. అప్పుడు నిజం తమ్ముడు, మాకు తెలివి ఇవేమిని. అవి వచ్చి మాకు నడ్డి మీద తంతే కానీ తెలియదు. అబ్బా అంటే తెలిసింది మాకు అప్పుడు. అయ్యో ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ జరగాల్సిన అయిపోతాయి. అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆర్తగా నానా తినరా, విజయవాడ నుంచి తెచ్చారు, ఇదిగో ఇదేమో అమలాపురం తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చేటి, నీకు పండుగ అయిపోద్ది. వద్దు. యూ షుడ్ సే నో. ఒక ముస్లింకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, గుడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా నిక్కార్సుగా నిగ్రహంగా నిలబడిపోతాడు. మనమే జాకెట్ ముక్క కోసం పోతూ ఉంటాం అక్కడికి. అది ఇవ్వలేదా మళ్ళీ ఇంటి సైడ్కి కూడా వెళ్ళాం. ఆ నిలుగున్నప్పుడు అయ్యేసేసి, ప్రభుల్లోకి వచ్చాక అయ్యేసేసి, పాస్టర్ గారు గట్టిగా చెప్తే చర్చికి రావడం మానేతారా? తప్పు కదా. విగ్రహ సంబంధమైన దోషములు అన్నీ నీకు తెలిసి కూడా చేస్తున్నావనంటే బలమును ప్రసిద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఆ మాట అక్కడ రాశాడంటే అందుకే. నువ్వు వాయించుకుంటూ వెళ్ళిపోయినా అన్ని వాయించుకుంటా స్తుతించంటే సరిపోయేది. బలమును ఎందుకు ప్రసిద్ధి చేయాలంటే నువ్వు బలహీనుడు కాబట్టి. నువ్వు బలంగా ఉన్న ఏదో ఒక విషయంలో బలహీనమైపోతావు కాబట్టి, ఏదో ఒక ఆలోచనలో, ఏదో ఒక తలంపులో బలహీనమైపోతావు కాబట్టి. సేవకులు ఉన్నారే, అయ్యా ప్రార్థన చేయండి, నేను ఎవరో బయట అని తెలియదు, అయ్యా ప్రార్థన చేయండి అంటే వెంటనే సేవకుడు కాబట్టి వెంటనే తల మీద చేయేసి ప్రార్థన చేస్తాడు. వెంటనే అపవిత్రత ఆయనకు అంటుకుంటుంది తెలుసా. వెంటనే నాకైతే స్వస్థత వచ్చేది, విడుదల వస్తుంది, వెంటనే దెబ్బ అయిపోతాడు ఆయన. అందుకే రెండింతల ఆత్మాభిషేకం ఉండాలి. ఎక్కువన్నా పర్లేదు, తక్కువ మాత్రం ఉండకూడదు. ప్రియమైన వారు ఆలోచించండి. ఎందుకో చెప్తాను చూడండి. ఒకంత ఆత్మాభిషేకంతో నీవు చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం. రెండింత ఇంకొక అభిషేకం యొక్క బ్యాలెన్స్ నీ దగ్గర ఉంటుందా? అది అవతల వ్యక్తికి ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో వాడికి విడుదలవుతుంది కదా, దాంతో పోరాడుతుంది. దేవునికి స్తోత్రం. అది తెంగరోళ్ళకి తెలియక చేతులు కాళ్ళేసి ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి పిచ్చి అయినా వస్తుంది, అనారోగ్యమైనా వస్తుంది. పిల్లలు బ్రష్లైన అయిపోతుంటున్నారు, లేదా సచ్చి ఊరుకుంటూ ఉంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టిక్ పెట్టుకోండి. ఎస్, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ దాట్. వాళ్ళకి తెలీదు, దే డోంట్ నో. లేదా ఈడితోనే సేవ ఆగిపోతే ఇంక తర్వాత వెనక్కి ఒక ఇంచు కూడా కదలదు ఇంకా. అర్థమవుతుందా? బలమును ప్రసిద్ధి చేయడం అంటే అది. ఎందుకు బలమును ప్రసిద్ధి చేయమంటే నేను బాగానే ఉన్నాను కదా, యవనస్తుని కదా, బలం ఉంది, శక్తి ఉంది, బాగానే ఉంది కదా. ఏమో ఏ విషయంలో బలహీనమైపోతావో, ఏ విషయంలో బలహీనుడుగా మిగిలిపోతావో తెలవదు. అందుకే ఆ బలహీనతలో బలమును ప్రసిద్ధి చెయ్యి. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. యవన పిల్లలు ఉన్నారు చాలామంది, వివాహాలు అవ్వబోతుంటున్నాయి. ఎవరి జీవితంలోకి వెళ్ళబోతున్నారో తెలియదు, ఏ లైఫ్లోకి వెళ్ళబోతున్నారో తెలియదు. వాళ్ళ లైఫ్లోకి వెళ్ళే ముందే ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ బలమును ప్రసిద్ధి చేయనట్లు నా జీవితాన్ని ఎక్కడ కట్టబోతున్నావో అక్కడ నీ బలమైన కార్యములు జరుగును గాక. అంత టైం ఎక్కడది? ఆగుతున్నారు ఏంటి చెప్పండి? ఆగుతున్నారు చెప్పండి. మమ్మీ డాడీలు చూసేలోపు వీళ్ళు ఒక 10 మందిని చూసుకుంటున్నారు. 10 మందిలో 5 సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందులో ఇద్దరు బెస్ట్ కింద పెట్టుకుంటున్నారు, ఒకటి పోతే వాడు ఉంటాడని. ఆ ఇద్దరిలో మొత్తానికి ఎస్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ అనేటప్పటికి వీళ్ళకి 3వ తెచ్చేస్తుంటారు. దాంతో అడ్జస్ట్ అయిపోతుంటారు.
అందుకే కదా ఆశీర్వాదాలు రావట్లే. అందుకే కదా ఫ్యామిలీ లైఫ్స్లో డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా కలుగుతూ ఉంటుంటున్నాయి. బలమును ఎందుకు ప్రసిద్ధి చేయాలి? నేను జ్ఞానవంతుని కదా, నేను బలవంతుని కదా, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా. నోట్లో పళ్ళన్నీ రాలిపోయిన ముసలమ్మ కూడా ఎంత బలం తెలుసా, చేతిలో కర్ర ఉందని లాగేసి ఒక కింద పడిపోద్ది. అయినా కొట్టెత్తనం లేచిపోతుంటుంది. ఏటో మరి చింత చచ్చిన పులుపు చావాలని బుద్ధులు కుదురుకో మూలం కొండ దేవుని స్తోత్రం అనుకోవచ్చు కదా. అబ్బా, కోడి పిల్ల వచ్చినా తిడుతూ ఉంటుంది, పంది పిల్ల వచ్చినా తిడుతుంది, ఇంట్లో పిల్లడు వచ్చినా తిడుతూ ఉంటుంది. జాగ్రత్త ప్రియమైన వారలారా, బలమును ప్రసిద్ధి చేయాల్సిన పరిస్థితి ఎందుకు 150 కీర్తనలో రాశాడంటే, నువ్వు ఎక్కడో దగ్గర బలహీనమైపోతావు, జాగ్రత్త. ఏమో ఎక్కడో దగ్గర బలహీనమైపోతావేమో, జాగ్రత్త. ఇలా చాలా రకాలైన ఉంటాయి. చెప్తే మీకు జ్వరం వచ్చేద్దని ఇక్కడతో ఆపుతున్నాను. ఇలాగ ఎన్ని విషయాలు అపవిత్రం అయిపోయాం. ఆల్రెడీ అయిపోయాం. ఆలోచించండి. తలకి నూనె రాసుకుంటున్నాం, తలకి ప్రేరాలు రాసుకుంటున్నాం, సిలువ గుర్తులు వేసుకుంటున్నాం, యేసు రక్తమే చేయమంటున్నాం. వాట్ అబౌట్ పరిశుద్ధత? వాట్ అబౌట్ దేవుని శక్తి, దేవుని బలం? అందుకే బలవంతుని పట్టుకోదు, ఇంట్లో ఎవడు బలహీనుడో చూసుకుని ఆయన పట్టుకుంటాడు దుష్టుడు. నా సేవకులతో నడుస్తుండేటప్పుడు ఈ అనుభవాలన్నీ కళ్ళ కట్టినట్టు చూపించాడు. అమ్మ బాబో, ఇట్లాగుంటుందా దేవుని యొక్క వాక్యం అన్నప్పుడు అర్థమైంది. జాగ్రత్త, ఆలోచించండి. స్త్రీలకి ఒకనొక ఏజ్ వచ్చేటప్పటికి, వివాహం యొక్క పిల్లలు పుట్టినాక కొంత స్టేజ్ వచ్చేటప్పటికి భయంకరమైన బలహీనతలు వస్తూ ఉంటాయి. మంచి గట్టి ప్రార్థనా పర్వాలు అనుకోండి, పిల్లలకు బలహీనతలు వస్తాయి. గమనించారా? ఒక తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది వైజాగ్లో. నాకు పరిచయం కాక ముందు చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్. టాయిలెట్కి వస్తుందని కూడా తెలియదట ఆ పిల్లకి. ఎంత మనక్షోభ చెప్పండి. ఆ పిల్లకి ఎంత గుండెల మీద, ఆ తల్లికి ఎంత గుండెల మీద క్షోభ. ప్రార్థన చేస్తుంటే, ప్రభు ఏంటి తండ్రి వీళ్ళ పరిస్థితి, ఇక్కడే నరసాపురం మీద సంథింగ్ ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో చాలా వ్యవహారాలు వీళ్ళు తప్పి ఉండన్నారు, దాని ఎఫెక్ట్ వాళ్ళ మీద పడింది అని అంటున్నారు. శుభవాన్ని కానుకెత్తది, ప్రార్థన చేస్తుంది, మేమనుకుంటే ఈ చెప్తే కానుకెత్తది. రాకండి పాస్టర్ గారు మళ్ళీ మీరు ఇంటికి. మరి ఇలాంటి చెప్తే రాకంటారు కదా. చెప్పకపోతే నాకు ఉండిపోద్ది ఆ తీర్పు. కూర్చోమ్మ ప్రార్థన చేద్దామని భోజనం పెట్టింది, తిన్నాను. అప్పుడు చెప్పుకుంటూ వచ్చాను, తల్లి నువ్వు కూర్చొని. పిల్ల ఎంత వందనంగా, ఎంత లక్షణంగా ఉంటుందంటే, చక్కగా ఇంగ్లీష్ పాటలు పడితే అన్నీ పడుతుంది. గిల్లితే రక్తం వచ్చేద్దేమో అనిపిస్తుంది, బాడీ అంత వైట్గా అయిపోయింది. ఇదొక రకమైన జబ్బు. అమ్మ ఎక్కడైనా ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఎక్కడైనా దెబ్బ తిన్నారా అని అడిగా. అబ్బాయి పెద్దగా లేదండి, మాకు కావాల్సిన అలా ఆయన దుబాయ్లో ఉంటాడు. చెప్తున్నాను, మీరు బలము పొందుకోవడం కోసం చెప్తున్నాను. లేదమ్మా ఎక్కడో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు తప్పారట, జాగ్రత్త అని. వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ మరిది గారు, వాళ్ళ బావలు ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నిలో ఈ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి చేపల చెరువులు వేయమని చెప్పారట. ఏళ్ల స్థలంలో చేపల చెరువులు తప్పించి చేపల చెరువులు వేసి అవి రొయ్యల చెరువులు అవన్నీ కూడా వేసి వాటిని పండించి అవన్నీ కూడా అమ్ముకుంటూ వాళ్ళు డబ్బును చేసుకుంటున్నారు. తీర్పు వీళ్ళకి వచ్చింది. రూపాయి తింటలేదు, వీళ్ళకి అనారోగ్యం వచ్చింది. ఏం చేయమంటారు పాస్టర్ గారు? ఇంకేముంది, ఒకటే దిక్కు, దేవా ఆకాశమునకు నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుచున్నాను, అంతే. అంతకుమించి ఇంక వేరేదేం లేదు. నేను ప్రార్థన చేస్తానమ్మా, దయచేసి అర్జెంటుగా ముందు వ్యాపారం ఆపించండి అన్నాను. అప్పటికే కోట్లలో చేస్తున్నారు టర్న్ ఓవర్. వీళ్ళకి మాత్రం రూపాయి ఇవ్వట్లేదు. గమనించుకోండి ప్రియమైన వారలారా, ఎందుకు ఆ మాట దగ్గర ఆపి పరిశుద్ధాత్ముడు ఇంత లోతుగా చెప్పిస్తున్నాడు ఆలోచించండి. నీకు లోకంలో ఎక్కడెక్కడో వింతగా కొత్తగా, అమ్మో ఇది ఇంకా బెస్ట్ కదా, ఇది ఇంకా చక్కగా నీకు అనిపించవచ్చు, కానీ దేవుని యొక్క ఉపదేశం మాత్రమే మనిషిని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. అంచె దినాలు ఇలాంటి మాటలు నువ్వు వినాలనుకున్నా వినవు. బికాస్ దుష్టుడు ఎప్పుడో కళ్ళు మూసాడు. ఏర్పరచబడిన వారిని సహితము తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సేవకులను సైతం మోసం చేస్తున్నాడు. కాబట్టి నీ ఇంటికి వస్తున్నాడు, ముద్దు మాటలు చెప్తూ ఉంటున్నాడు, నేను గద్దించట్లేదు, హెచ్చరించట్లేదు. మరి నీవైతే ధన్యుడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి చిన్న మందిరంలో కూడా బలమైన దేవుని యొక్క మాట వినపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక క్లారిటీతో ఇంటికి వెళ్ళండి, ఒక క్లారిటీతో ఇంటికి వెళ్ళండి. తల్లిదండ్రులు ఒకవేళ అవిధేయులైతే, బలహీనలైతే, అదే బలహీనత పిల్లల్లో కూడా వస్తున్నాయి. రాకూడదు. యేసు రక్తము నిజమని, యేసు రక్తమని నువ్వు ఎప్పుడైతే వ్యాజ్యమాడతావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని ఉచ్చరిస్తావో, పిల్లల దగ్గర నుంచి ఆశీర్వాదము, దీవెన స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. తాతలు మామలకేమో పిల్లలు బాగా పుట్టారయ్యే, మన తల్లులకు బాగా పిల్లలు పుట్టారు, మంచి మంచి గర్భఫలమును దేవుడు ఇచ్చాడయ్యే. ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళకి లేనిపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు? ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో అపవిత్రం అయిపోయాడు కాబట్టి, ఆ పాపము వారిలోనికి ప్రవేశించింది కాబట్టి. ప్రార్థన చేశాం, కొద్ది రోజులుగా ప్రార్థన చేసిన తర్వాత తెలియకుండానే ఒక రోజు రాత్రి ప్రభు దర్శించాడంట ఆ పాపని. ఆ రోజు కూడా యథావిధిగా తడిపేస్తుందని చెప్పేసి కిందన మ్యాట్రెస్ వేసి, ప్రొటెక్టర్ వేసి, చిన్నపిల్లడికి వేస్తారు కదా ప్లాస్టిక్, అది కూడా వేసి పడుకోబెడితే తెల్లారు లేచినప్పుడు అంతా పొడుగుందంట. వాళ్ళమ్మ తడిమి చూసి సంబరం అయిపోయి ఫోన్ చేసింది, అయ్యా నిన్న రాత్రి ఏదో జరిగిందయ్యా, నన్ను ఎవరో తట్టినట్టు దర్శించినట్టు అనిపించింది, మొత్తంలో నిద్రపోయాను కానీ తెల్లారు లేచి చూస్తే ఈ గొప్ప కార్యం జరిగింది అన్నాడు. దేవునికి స్తోత్రం. పలికితే చాలు, నమ్మితే చాలు, ఈ కార్యాలు జరిగిపోతాయి. ప్రియమైన వారలారా,
నీ బలహీనతలో నువ్వు దేవుని బలాన్ని ఆశ్రయించాలి. మనం ఏం పెద్ద బలవంతులమని కాదు, శక్తివంతులమని కాదు. ఎందుకు బలమును ప్రసిద్ధి చేయమంటున్నాడు, ఆకాశ విశాలమందు ఆయన స్తుతించమంటున్నాడంటే, దేవుడు మరలా అక్కడికి వస్తున్నాను. యెహోవా పరిశుద్ధుడు. ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి, ఎక్కడున్నారు? ఆకాశమందు ఉన్నారు. కాబట్టి అక్కడ నుంచి బలమును మనకిస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బలమును ప్రసిద్ధి చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇంకొక చిన్న విషయం, ఎవరితో పడితే వాళ్ళతో చేతులు వేసి ప్రార్థన చేయించుకోకండి. అభిషేకించబడిన సేవకులు వేరు. మీకులాగే కుర్రోడే ఒకప్పుడు, కానీ ప్రభు యొక్క సేవలోకి వచ్చాక దేవుని యొక్క ఆత్మ ఒక మనిషిని బలవంతం చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ తన మీద బలంగా ఉంటుంది. లేకపోతే నాలంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారా చెప్పు? అసలు నాలంటి వాడితో ఎవరితో కొడతాడా? అసలు నాలంటితో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారా? నాలంటి వాడితో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తాళ్ళు ఏమైపోవాలి? ఆటోమేటిక్గా వాక్యానుసారమైన బిడ్డలు అయిపోదురుగాక. అయిపోవాలి అంతే. కూర్చొని సోది కబుర్లు వేసుకోవడానికి కాదు. ఎందుకు ఈ మాటను కూడా చెప్తాను, జాగ్రత్త వినండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీకు చూపిస్తాను. అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. సేవకుని చేతుల్లో దయ్యములు బంధించే శక్తి ఉంటుంది, విడుదల చేసే శక్తి కూడా ఉంటుంది. ఏముంది, తల మీద చేయేస్తాం, వెంటనే తల మీద వేయగానే ఇక్కడ విడుదలైపోయినా అటు వస్తాయి. అందుకే తెలియక చాలామంది పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దూడ చూడు కట్టించేసుకుంటుంది, కన్ని కట్టే అన్నట్టు బుర్ర పెడతా ఉంటారు. అక్కడ నీ కొరకు విజ్ఞాపన చేసే దైవజనులు వేరేగా ఉంటారు. కన్నీరు కార్చి అహర్నిశలు ఉపవసించి ప్రార్థన చేసేవాళ్ళు కొందరు. మాకు లేరా పెద్ద లిస్టు, ఎల్లు లిస్టులో 4 టిక్కులు పెట్టగానే 5వ టిక్కుకు పెన్లో ఇంకా అయిపోద్ది, లేదా నువ్వు ఉండవు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. బలమును ప్రసిద్ధి చేయమని ఎందుకు చెప్తున్నాడంటే, ఎక్కడో ఒక దగ్గర బలహీనమైపోతావు, జాగ్రత్త. ఏమండి, పెద్ద దైవజనుల మీద కృపలేదా? పెద్ద దైవజనుల మీద దేవుని యొక్క ఆత్మ నడిపించబడట్లేదా? సౌలు కంటే ఎవడు గొప్పోడు కాదు. సౌలు మీద ఉన్న అభిషేకం కంటే గొప్ప అభిషేకం ఎవడి మీద లేదు. అలాంటి సౌలే తన కత్తి మీద పెడతాను చచ్చిపోయాడు అన్నట్లుగా బైబిల్ రాస్తుంటే ఈ లోకంలో ఉన్నోళ్ళు ఎంతమంది? ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పి బలపరుస్తున్నానంటే, మీ భక్తిని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం యొక్క లోతును చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. నాకు 10 మంది తెలియచ్చు, నాకు 20 మంది తెలియచ్చు, నాకు 100 మంది తెలియచ్చు. బట్ నీ కొరకు ఆత్మీయ నాయకుడు ఒక్కడే ఉంటాడు, కన్నీరు కార్చేవాడు ఒక్కడే ఉంటాడు. మా డివిజన్లో ఏసన్న గారు, తర్వాత ఏసన్న గారితో పాటు ట్రైనింగ్ అయిన మా పాస్టర్ గారు దగ్గర ఎప్పుడు కూడా తల ఉంచి ప్రార్థన చేయించుకోలేదు, ఎప్పుడో అవసరమైతే తప్ప. మీరు నమ్ముతారా? ఈ ఒక 10 సంవత్సరాలు సుమారుగా నడిచాం చర్చికి, కానీ నాకు తెలిసి ఒక 10 సార్లు 15 సార్లు ప్రార్థన చేయించుకున్నాడు అంతే. అంత అవసరం రాలేదు. ఏమో పరిశుద్ధాత్ముడు అప్పుడే తప్పించుంటారేమోనని. జాగ్రత్త. చేతుల్లో కృప లేకపోతే దొరికిపోతావు. చేతుల్లో కృప లేకుండా స్వస్థత ప్రార్థనలు ఎక్కడ చేసి ప్రార్థన చేయండి. చేతులు వేయించుకున్నావా, బలహీనత తగ్గుద్దో లేదో దేవుడు ఎరుగు. కొత్తవి మాత్రం డెఫినెట్గా అంటుకుంటాయి. జాగ్రత్త. వద్దు 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 వద్దు. అందుకే చెప్తూ ఉంటున్నాను, ఈ తైలాభిషేకాలు కానీ, ఈ ఆయిల్ ప్రేయర్ కానీ బైబిల్లో ఎక్కడ కూడా స్పెషల్ మినిస్ట్రీలు చేయమని యేసుప్రభు చెప్పలే. నేను బలవంతుని కనుక మీరు బలవంతులు. నీ బలహీనత ఎందే నా బలమును నీకు ప్రసిద్ధి చేస్తున్నాను, నా బలమును నీకు ప్రసాదిస్తుంటాను, నీకు అనుగ్రహిస్తుంటాను. కమా, నిలబడు, బలమైన గొప్ప కార్యాలు జరిగించు. ఒప్పుకోవట్లేదు ప్రపంచంలో ఎవరు. జనులు ఒప్పుకోవట్లేదు, వాక్యం తెలిసిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దైవజనులు ఒప్పుకోవట్లేదు. పాస్టర్ గారు బైబిల్ ఎక్కడ చూపించండి. నీ ఇంట్లోనే నడుస్తుందిరా అయ్యా దేవుని కోపం, కళ్ళు తెరిచి చూడు అని చెప్తా ఉంటాం. అందుకే చాలామంది వాదిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం కానీ, ఏ చర్చలు పడితే ఆ చర్చలకు వెళ్ళటం కానీ, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళటం కానీ దయచేసి చేయకూడదు ప్రియమైన వాళ్ళు. ఏమో అక్కడ ఆత్మాభిషేకంతో మనోనేత్రం తెరవబడిందని అనుకో, నువ్వే వెళుతున్నటువంటి ఒక జ్యోతి వలె, నువ్వు వెలుగుతున్నటువంటి ఒక దిమిటి వలె, ఒక మంచి కాలుతున్న బలిపీఠం వలె కనబడుతుంటావు లోకానికి. దేవునికి స్తోత్రం. లేకపోతే అన్ని కొట్లే, అన్నిటి దగ్గర వస్తువులు దొరుకుతాయన్నట్టుగా అన్నిటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. దయచేసి అలాంటి పనులు చేసుకోమాకండి, అలాంటి పనులు చేయమాకండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్పష్టం చేస్తూ ఉంటుంది, చాలా చాలా స్పష్టం చేస్తుంది. ఆ ఊరిలో సెకండ్ గంటలు ఎంతమంది ఉన్నా దావీదు వీణ వాయిస్తుంటే మాత్రమే దయ్యాలు వెళ్ళిపోయాయి. మర్చిపోకండి. దావీదు చమత్కారంగా వాయిస్తూ పాటలు పాడుతున్నప్పుడు మాత్రమే దయ్యాలు వెళ్ళిపోయాయి. మిగతా ఎవడు చేసినా ఏమీ కదిలేవి కాదు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు పట్టాయా, పట్టి వదిలేసాయా, పట్టబోతున్నాయా? ఇంతవరకు చెప్పిన విషయాలను బట్టి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా తడిగొడ్డేసుకొని పడుకోండి. తెల్లారు లేచి ఒక కొత్త సూర్యోదయాన్ని చూసి, ప్రభువా ఇంతవరకు చేసిన ప్రతి అవిధేయతను, హేయమును, పాపమును దయచేసి క్షమించి నూతనమైన మనస్సును దయచేయుదువుగాక
ప్రార్థన చేసుకొని రండి. 40వ రోజున గొప్ప నవనూతనమైన ఆ క్రొత్త ప్రత్యక్షతని నీవు చూచుదువుగాక. డెఫినెట్గా చూస్తావు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు నీ హృదయాన్ని దేవుడు తెరిచారు. నువ్వెప్పుడు వినలేని మాటలు నువ్వు వింటున్నావు అంటేనే నీ హృదయాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. కాబట్టి అది తెరవబడుతూ ఉండగానే దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. టైం అవ్వట్లేదు అనుకుంటున్నాను, ఇంకొక 10 నిమిషాలు చెప్పొచ్చా? అంటే మిగతా ఇంకొక 4 మాటలు ఉంటున్నాయి, దయచేసి ఆలోచించండి. అందుకనేసే ఒక మనుషుడు చీకటి చేత దురాత్మల చేత పీడించబడుతున్నాడు అనడానికి గల కారణం దేవుని బలమును ఆశ్రయించట్లేదు కాబట్టి. వాక్యం చదవలేకపోతున్నాడు, ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు, ఉపవాసం చేయలేకపోతుంటున్నాడు, దేవునితో పర్సనల్ అనుభవం గడపలేకపోతుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు ఒకరోజు వాళ్ళిద్దరు వైవాహిక జీవితం కోసం స్పెషల్గా ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరి పిల్లలు ఉన్నారు, వాళ్ళు వారంలో ఏదైనా ఒక రోజు ప్రతిష్ఠించుకొని ఒక పూట అయినా లేకపోతే ఒక డే అయినా ఒక హాఫ్ డే అయినా కూడా వాళ్ళు దేవునితో గడపాలి. కానీ ఆల్ మిక్స్ అన్నీ కలిపి ఒకే మిక్సీలో వేసి ఆడిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు అదే ప్రార్థన, పిల్లలకి అదే ప్రార్థన, ఇంట్లో ముసలోళ్ళకి అదే ప్రార్థన. వద్దు, ప్రతిష్ఠించుకోవాలి ఒకరోజు ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ దేర్ లైఫ్. ఇంకెవ్వరి కోసం అడగకూడదు, ఇంకెవ్వరి కోసం ప్రార్థన చేయకూడదు, ఎవరిని ఆ పాయింట్లో తేకూడదు. ఈవెన్ నువ్వు ప్రార్థన చేసుకున్నా, మేడం నువ్వు ప్రార్థన చేసుకున్నా నీ ఆత్మీయ జీవితం కొరకు మాత్రమే ప్రార్థన చేసుకోవాలి. ఏమో దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడేమో. దేవునికి స్తోత్రం. చెప్పలే మరి కామన్గా రొటీన్గా ఉండకూడదు. నువ్వేం చదువుకోవాలనుకున్నావో చెప్పాలి, నీ లైఫ్లో ఏది ఇష్టమో చెప్పాలి, ఏది కావాలో చెప్పాలి, ఏది అవసరమో చెప్పాలి, ఏది ఇబ్బంది కలిగిస్తుందో నువ్వు చెప్పాలి. తల్లిదండ్రులకి ఆ ఉద్దేశం లేకుండా దుష్టుడు ఎంత బిజీ చేస్తున్నాడు చూడండి. రండి 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 ప్రార్థన చేసుకుందాం. ఏది కుటుంబ ప్రార్థన. ఇంట్లో పిల్లలు మొదలెడతారు, అమ్మ ఒక్క ప్రాటే పాడమ్మా. ఈలోపు భర్త గారు ఆల్రెడీ మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడ సీట్ రిజర్వ్ చేసి నిద్ర చేతను తొందరగా చాలా అలసిపోయిన చేయి నువ్వు చేసేసి ప్రార్థన చేయి. 24 గంటలు దేవుడు కాపాడియాలా? అగ్గిపుల్ల ప్రార్థన చేస్తావా? ఎందుకు రా చెప్పండి? దెయ్యాల బోతలు మన ఇంట్లోకి ఎందుకు రా? అంటే దెయ్యం అంటే నల్లటి వికారత 2 కమ్ములు వేసుకొని గట్టిగా నవ్వుకుంటూ రాడు. పాస్టర్ గారి రూపంలో కూడా వస్తాడు ఒకసారి. అమ్మా నువ్వెంత మంచిదానివి అంటుంటాడు, మురిసిపోతావు నువ్వు. ఏమో నా రూపంలో కూడా రావచ్చు, జాగ్రత్త. నువ్వు మోసపోయావు అనుకో, నా రూపంలో కూడా రావచ్చు. ప్రత్యేకమైన ప్రార్థన ప్రతిష్ఠించుకోవాలి. వారు ఉపవాస దినాలు ప్రకటించారట జకర్యా గ్రంథంలో. ఎందుకండి ఈ రోజుల్లో యవనస్తులు సెటిల్మెంట్ అవ్వట్లేదు, రైట్ టైంలో ఉద్యోగాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు పుడతారు? ఎందుకు కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం వాళ్ళ జీవితంలో అవకాశం లేదు, దేవుని యొక్క వాక్యానికి స్థానమే లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాడు కీర్తనాకారుడు, ఆయన బలమును ప్రసిద్ధి చేయండి. దేవునికి స్తోత్రం. రోజు గొంతెత్తి ఒక చిన్న పల్లవి, ఒక చిన్న చరణం పాడుకొని, రోజు ఉదయం లెగ్గానే ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకొని, కుటుంబం అంతా ఒకే అధ్యాయం, ఒక్కొక్కరు 2 వాక్యాలు చదువుకోండి, ఒక్కొక్కరికి 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఆ డేని ప్రారంభించండి. ఆ దేశంలో ఆ ప్రాంతం అంతట్లో కరువు వచ్చిన నీ ఇంట్లో సమృద్ధినిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే భూమి మీద కుట్రలు కుతంత్రాలు ఎక్కువైపోయినాయి. ఒకరి మీద ఒకరు పడి తినేటటువంటి రోజులు, ఒకరి మీద ఒకరు హాని చేసుకునే దినాలు ఎక్కువైపోతుంటున్నాయి. అందుకే పరిశుద్ధాత్మదేవుడు చెప్పమంటుంటున్నారు, ఆ స్పెషల్ ప్రేయర్ లైఫ్ ఉండాలి, ప్రత్యేకమైన ప్రార్థన జీవితం, ప్రత్యేకమైన ప్రేయర్ లైఫ్, ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కరితో కూడా ఉండాలి. ప్రియమైన వారలారా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో ఇప్పుడు ఒప్పుకుందాం, మనం బలహీనులమే, యెహోవా పరిశుద్ధుడు. చెప్పాలా, యెహోవా పరిశుద్ధుడు అంటూ ఉండగానే మనము బలమును పొందుదుముగాక. అందుకే మనం నడుస్తూ ఉండగానే, మనం మాట్లాడుతుండగానే, ఏ పని చేస్తున్నా కూడా దేవుడు మనకు బలమును దయచేయును గాక. అందుకే కదూ ఈ కీర్తన రాసింది. 2వ మాట, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను, చెప్పండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను, గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. చెప్పండి, పరాక్రమ కార్యాలు అంటే ఏంటి? మళ్ళీ దీన్ని బట్టి ఎలా స్తుతించాలి? నాలాటోడు కానీ టీచర్ అయితే బాగుంటుందే, క్లాసు చెప్పడు, పరీక్షల్లో ఫస్ట్ మార్కులు రావు కదా. మీకు అర్థమవుతున్నట్టే ఉంది, కానీ ఏం అర్థం అవుతుంది, అన్నీ కన్ఫ్యూజన్ లాగే కనబడుతున్నాయి, కానీ ఇవి నిజాలు. ప్రియమైన వారలారా, మరలా చదువుతున్నాను, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఏంటి ఆ పరాక్రమ కార్యాలు? చెప్పండి. 4 బెంజిలారీలు కొంటే పరాక్రమ కార్యాలా? డూప్లెక్స్ ఇల్లు కడితే పరాక్రమ కార్యమా? చెప్పండి. నువ్వు ఈ కీర్తనని ఎలాగ అన్వయించుకోవాలి? ఇప్పుడు నాకంటే పాటలు పాడడం వచ్చి కూడా నేను పాడుతాను, నాకంటే ఆయన శక్తిని తెలుసు కాబట్టి నేను ఏదో తెలియలేనోడు కూడా అది చేయాలంటే ఎట్లా చేస్తాడు? చెప్తున్నాను, పరాక్రమ కార్యం బట్టి అర్థమయ్యేలా చెప్తాను, చాలా జాగ్రత్త ఉండండి. చిన్నప్పుడు ఆయిల్ ప్యాకెట్, నాకు తెలిసి నూనె ప్యాకెట్, ఇప్పుడు ఎంత నూనె ప్యాకెట్? ఎంత? 200 దగ్గర అయిపోలే, 140 ఉందా ఇక్కడ? చూడండి బాబు, డబ్బా పట్టుపోతాను నేను.
అంటే మేము పెద్దగా కొనం కదా, ఏమి ఇలాంటి వాళ్ళు ఇస్తే మేము పిండుకొని తినడమే. లేనప్పుడు దేవునికి స్తోత్రం. అందుకే మాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంత నూనె ప్యాకెట్? 140 అయింది, 190 అయింది, 200 అయింది, 220 కూడా అయింది. ఎందుకు ఎంత పెరిగింది? తినేవాళ్ళు ఎక్కువైపోయారండి. పంట మాత్రం అలాగే పంట ఇస్తుందిగా. మీకు అర్థమవుతుందా? నా చిన్నప్పుడు బియ్యం బస్తా 250 రూపాయలు, నాకు తెలిసి 210 రూపాయలు నా చిన్నప్పుడు. ఒంటి బ్రాండు, దూడ బ్రాండు, బర్రె బ్రాండు, ఏవో బ్రాండ్లు మొత్తానికి. అలాగ 250 అయింది, తర్వాత 300 అయింది, 500 అయింది. ఇప్పుడు ఎంత? లలితక్క, సీతక్క బ్రాండ్లు మీరే చెప్పాలా. ఏ అక్క బ్రాండ్ అయినా, ఏ బెల్ అయినా, ఏ గంట అయినా, ఏ హార్న్ అయినా, 3 సింహాలు అయినా, జెమినీ అయినా, ఈటీవీ అయినా ఎంత? ఊరుకోండి, అక్కడ 1400. అంటే మీరు తినే 1400. లలిత బ్రాండ్ అంతా 2000 దగ్గర. సన్ననివి కావాలి అంటారు. ఎందుకు అయిపోతుంది అంత ఖర్చు? మీకు అర్థమవుతుంది? ఈ మాట చదివితే నీకు ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థమవట్లేదా? ఏంటండి లోకాన్ని తీసుకొచ్చి వాక్యంతో కదుపుతారు. ఈ వాక్యం లోకంలోకి వెళ్ళలేదు కాబట్టి ఖర్చులు ఎక్కువ పెరిగిపోయి కూర్చుంటున్నాయి. బ్రదర్ అయితే తెచ్చి పెడుతున్నాడు, ఆయనకు 20 రూపాయలు టిఫిన్ తింటాడు, ఆయన ఆవిడగారు ఒక 20 రూపాయలు, మాకు ఒక 20 రూపాయలు తెచ్చి వాళ్ళ బొడ్డోడు పెద్దోడు అయినప్పటికీ ఎంత వద్ది? ప్లేట్ టిఫిన్ ఎంత అమ్ముడు ఇప్పుడు? 50 అనుకోండి అంచనాగా. నువ్వు పెద్ద అయినప్పటికి ఎంత అవుద్ది? మా వయసుకి వచ్చాడు సరే, పోనీ నీ పిల్లలు పెద్ద అయినప్పటికి ఎంత అవుద్ది? మన చిన్నోడు డానీగడ్ ఉన్నాడు, డానీగడ్ నీ వయసుకి వచ్చేటప్పటికి డెఫినెట్లీ 200 అవుతుంది. 200 కానీ ఒక ప్లేట్ టిఫిన్ అయితే, ఇంట్లో 4 ఉంటే 2 4 ఎంత? అంటే వీడు ఎంత సంపాదించాలి? రేట్లు పెరిగిపోతే కొనుక్కు తెచ్చుకొని రుబ్బుకు తెచ్చుకొని తినేస్తాను, ఆడేస్తాను, మొత్తం దోశలు రకరకాలు వేసుకొని తినేస్తున్నామే. ఏ రోజు నువ్వు ఆలోచించట్లేదా? దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సృష్టిని శపించడం ప్రారంభిస్తాడు. టైంకి వర్షాలు పడుతున్నాయా? అసలు భూమి దాని పంట అది ఇస్తుందా? ఈ 6 లైన్లు వేసిన తర్వాత చూస్తున్నాం అటు ఇటు నీ పొలం అమ్మబడును, ఎక్కువైపోయినట్టు. ఎక్కువైపోయి మాలాటోళ్ళకి ఇచ్చిన బాగున్న దున్నేద్దాం శుభ్రంగా. ఆడికి ఎక్కువైపోయి అమ్మేస్తున్నాడు, పొలం అమ్మబడు. ఈ అమ్మేస్తుంటే ఆహారపు గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? దుష్టుడు మనిషి యొక్క ఆలోచనలు ఎట్లా పాడు చేసి అందరినీ కట్టకట్టి భోజనం దగ్గరికి ఎలా తీసుకొస్తున్నాడో తెలుసా? ఎంత డీమార్ట్ ఉంటే మాత్రం డబ్బులు ఉండద్దా? చెప్పండి, డబ్బులు ఉండద్దా? పరాక్రమ కార్యములు అంటే ఏంటో తెలుసా? రోజు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించాలి. యేసయ్యా, ఆశీర్వాదపు జల్లులను కురిపించండి తండ్రి, ఆశీర్వాద పంటను మొలిపించండి తండ్రి. మేమే కాదు, మా తర్వాత మా పిల్లలు వారు పెరిగి పెద్దటప్పుడు వారు కూడా సమృద్ధి అయిన ఆహారం ఉండునుగాక. అబ్బే, 500 ఇస్తే 5 నిమిషాల్లో ఖర్చు పెట్టుకొచ్చడమే. అసలు చేశారు ప్రార్థన ఎప్పుడైనా? బియ్యం బస్తా త్యాగం పాస్టర్ గారు చెప్పారు కాబట్టి దశంభాగం తీసేస్తా. దశంభాగం తీయకముందు ఎంతో ఖర్చు పెడితే ఇచ్చావు తెలుసుకోవాలి కదా. ఆ ఖర్చు పెట్టినప్పుడు దాని కొరకు ప్రార్థన చేయాలి కదా. ఎవరని చేసాం అసలు? ఎందుకు తెలియట్లేదు అంటారు. అంటే డబ్బులు ఎక్కువైపోయి ఉంటాయి. మరి మాలటోళ్ళకి అప్పు ఇవ్వండి బాబా. ఇప్పుడు మీకు సరిపోతుంది, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత పెన్షన్లు పెరుగుతాయి, కానీ ఖర్చులు ఆగట్లేదు కదా, అవి కూడా పెరిగిపోతున్నాయి. ఆకాశముతో పరాక్రమ కార్యములు అంటే ఏంటి? ఆయన పరాక్రమ కార్యములు ఏంటి? ఆయన పరాక్రమ కార్యాలు? 7 సంవత్సరాల కఠినమైన కరువు రాబోతుంది రాజా, జాగ్రత్త పడు. నీకొచ్చిన కళకు అర్థం ఇదే. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుద్ది. 7 సంవత్సరాలు పంటిన సమృద్ధి పంటకి ఇంకా కొలవడానికి అవకాశం లేక ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా నింపేశాడంటే యోసేపు చదువుతుంటే. తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చిందట. చుట్టుపక్కల దేశాలలో వచ్చి ధాన్యం కొనుక్కొని వెళ్ళారంట. అలాంటి పరిస్థితుల్లో లేమా మనం? అడగండి. పరాక్రమ కార్యములు మా జీవితంలో జరుగును గాక. ఇప్పుడు తాపి పని చేసేవాళ్ళకి, మట్టి పని చేసేవాళ్ళకి, కూలీలకి పనులున్నాయా? మీ సైడ్ పనులున్నాయా? ఏమో మా సైడ్ అయితే లేవు. పాపం అలా ఖాళీగా రోడ్ల మీద కూర్చున్నారు, ఏదో చిన్న చిత్తగా పనులకు పోతున్నారు. ఎందుకు లేవు? గట్టి చెప్పండి. ఎందుకు లేదు? ఇసుక రైట్ టైంలో వర్షాలు పడలేదు. వర్షం పడితేనే కదా ఇసుక కొట్టుకుంటూ వచ్చేది. ఆ కొండల్లో ఉన్నటువంటి ఇసుక అంతటిని కొట్టుకొని తీసుకొని వచ్చి ఆ నది కింద దాస్తే ఆ ఇసుక దొరికితేనే కదా కన్స్ట్రక్షన్స్ చెయ్యాలి. ఆశీర్వాదపు జల్లులు నీవు కురిపించుదువుగాక. వాళ్ళకు కూడా తెలీదు, మనం సేవకులుగా మనం ప్రార్థన చేయాలి. అదే పరాక్రమ కార్యం అంటే. రోజుకి 1000 రూపాయలు వస్తానంటే అదొక పరాక్రమ కార్యం. అది మన జీవితంలో అది లేకపోతే ఆ రోజు గడవదాయే. అర్థమవుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, పరాక్రమ కార్యములు బట్టి ఆయనను కీర్తించి స్తుతించండి అంటే కారణం అదే. నువ్వు గొప్పోడు ప్రభువా, నువ్వు అందగాడు తండ్రి, వేల్పులోని వంటి వాళ్ళు, ఇవన్నీ వద్దు. తెలుసు, ఆయనకు కూడా తెలుసు ఆయనలో ఏముందో. నువ్వేం చెయ్యాలి భూమి మీద? ఈ మాటను బట్టి మనం ఎలా స్తుతించాలి?
పరాక్రమక మనమైతే తింటున్నాం, మనకేదో కొద్దో గొప్ప ఉంది. రోజు కూలి పరిస్థితి ఏంటి? పెయింటర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఓ రోజు వెళితేనే తెల్లారు ఒక రోజు మా అత్తయ్య గారి ఇంటికి మా మిస్సెస్ని దగ్గబెట్టి మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటున్నాను. నైట్ అక్కడే మార్నింగ్ తెల్లారే టెన్షన్గా పాపం కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. తాగేసాడో తెలియదు, సరిగ్గా నిద్రపోలో తెలియదు. బకెట్ వేసుకున్నాడు, అందులో 4 బ్రష్లు వేసుకున్నాడు, 2 చీపుర్లు వేసుకున్నాడు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. అది చూస్తే నాకు అనిపించింది, ప్రభువా ఆ ఆకలి కోసం, ఆ జానడంత పొట్ట కోసం పరుగుని వెళ్ళిపోతున్నాడు ప్రభువా, నిశ్చయంగా వాడి చేతి నిండా పని తండ్రి అని ప్రార్థన చేశాను నేను. వాడిని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎందుకు? ఆ రోజు పని లేకపోతే ఇంట్లో అందరూ కూడా పస్తులు. ఏలియా దినాలు వంటి గడ్డు దినాల్లోనే మనం ఉంటున్నాం ప్రియమైన వారలారా. ఏంటి పరాక్రమ కార్యాలంటే? నీ చేతికిచ్చే చిన్న చేతి పనిని దీవించు ప్రభువా అని ప్రార్థించాలి. ఆకాశంలో వర్షం కురిసేలాగా నువ్వు ప్రభువుని ప్రార్థించాలి. నేల మంచి ఆశీర్వాదపు పంటని పండించేలాగా నువ్వు ప్రార్థించాలి. చదువుకున్న పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేయాలి. దేవా, ఇప్పుడున్న బుర్ర ఫ్యూచర్లో సరిపోదు తండ్రి, ఇప్పుడున్న జ్ఞానం ఫ్యూచర్లో సరిపోదు, కాబట్టి నీ పరలోకపు జ్ఞానము మాకు దయచేయుదువుగాక. అది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. పరాక్రమ కార్యాలంటే ఏమనుకున్నావు? రథాలను నడిపావు ప్రభువా, స్టీరింగ్ తిప్పావు ప్రభువా, యుద్ధాలు చేసావు ప్రభువా, కత్తులు సానపట్టావు. ఇక్కడే ఉండిపోయారు జనాలందరూని. వాళ్ళకి అలాగ అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఈ యవ్వన పిల్లలకు నేర్పించాలి తల్లిదండ్రులు. పరాక్రమ కార్యాలు. మన దేవుడు సైన్యములకు అధిపతిగా అయిన దేవుడు తెలుసా? అదిగో అదే సీనాయి పర్వతం, అక్కడే అది పరిశుద్ధమైన పర్వతం, అక్కడికే దేవుడు రాబోతున్నాడు. మోషే తన పిల్లలకు చెప్తుంటూ వచ్చాడు. ఎందుకంటే మోషేని దేవుడు అక్కడ దర్శించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి. బలహీనమైపోవద్దు, భక్తులు ఆరిపోవద్దు, నిద్రపోవద్దు, భక్తులు ఎప్పుడు కూడా సన్నగిల్లొద్దు. పరాక్రమ కార్యములు బట్టి ఆయనను స్తుతించడంటే రోజు మనం చేసే స్తుతిలో ఈ స్తుతి ఉండాలి, ఈ బలమైన కార్యాలు ఉండాలి, ఈ బలమైనటువంటి ప్రార్థన ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేకపోతే నువ్వు బలహీనమైపోతావు, కుటుంబాన్ని కూడా బలహీనపరుచుకుంటావు ప్రియమైన వారలారా. పనులన్నీ లేవు, నెక్స్ట్ ఏం చేయాలి? ఆత్మాభిమానం కలిగిన వాడైతే ఆత్మహత్య చేసుకుంటాడు, లేనోడైతే ఇంటింటికి దొంగతనానికి వెళ్తాడు, లేదా వారికి మనసును చంపుకొని తప్పుడు మార్గంలో తప్పుడు పనిలోకి వెళ్తాడు. అర్థమవుతుందా? పాత నిబంధనలు ఎక్కడైనా చూడండి, ఒక శత్రువులు ఏదైనా దేశం మీద పడ్డారంటే పంటను ఎత్తుకుపోయేవారు, పిల్లల్ని ఎత్తుకుపోయేవారు, భార్యలను ఎత్తుకుపోయేవారు. ఈ రోజుల్లో జరుగుతున్నవి అవే. ఈ రోజుల్లో జరుగుతున్న ఉపద్రవం అదే. జాగ్రత్తగా మనసు తెరిచి ఈరోజు ఇంటికి వెళ్ళి నువ్వు నిద్రపోతున్నప్పుడు, నిజమే ప్రభువా, 24 గంటలు నా జీవితంలో ఎలా నడుస్తుంది? ఎప్పుడుండే వ్యాపారం ఒకలా ఉంటుంది, ఎప్పుడుండే మార్కెట్ ఒకలా ఉంటుందా, ఎప్పుడుండే ఖర్చులు ఒకలా ఉంటాయి, ఎప్పుడుండే రేట్స్ ఒకలా ఉంటాయా? పరాక్రమ కార్యములు అంటే అలా ప్రార్థన చేసుకోవాలి, అలా ప్రార్థన చేసుకోవాలి. నాకు ఫస్ట్ జీతం 22,730 చిల్లర. ఆ 20,000తో ఇప్పుడు బతకడానికి అవుతుందా? నేను జాబ్ చేసేటప్పుడు 15 సంవత్సరాల క్రితం. ఆలోచించుకోండి. పరాక్రమ కార్యములు అంటే అవే. ఇంటికి వెళ్ళి చూడండి, ఎక్కడ బలహీనమవుతున్నావు, ఎక్కడ పరాక్రమ కార్యాలు కావాలో ప్రార్థన చేయండి. ఈరోజు ఒకవేళ నీ రిపోర్ట్స్ తారుమారుగా ఉన్న ఆ రిపోర్ట్స్ ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ పరాక్రమ కార్యములు ఈ పరిస్థితిలో చూచుదును గాక. చూడాలంతే. బలహీనమైన పరిస్థితుల్లో నీ పరాక్రమ కార్యాలు కావాలి. ఓడిపోయిన పరిస్థితుల్లో, పడిపోయిన విషయంలో, జారిపోయిన విషయంలో పరాక్రమ కార్యములు చూడాలా. దేవునికి స్తోత్రం. ఎక్కడ మనుషులు బలహీనమైపోతాడో తెలుసా? యాక్టివ్గా ఉండండి, నిద్రపోకండి. ఎక్కడ మనుషుడు బలహీనమైపోతాడంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఫీల్ అయిపోతాడో అక్కడ మనుషుడు బలహీనమైపోతాడు. నొచ్చుకోకూడదు, ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఒక వ్యక్తి నన్ను ఏమైనా అంటున్నప్పుడు ఆ మాట కంటే ఎక్కువ నన్ను ఏది బాధపరుస్తుందో తెలుసా? నన్ను అనేసాడు, నన్ను అనేహాడు, నన్ను అనేహాడు, నన్ను అనేహాడు, నన్ను అనేహాడు. అనేది ఒకసారి అన్నాడు, ఇన్నిసార్లు అన్నాడా? ఇన్నిసార్లు అన్నాడు చెప్పండి. నిలిపేయాలి, కొట్టేయాలి, పిసికేయాలి, తొక్కి నన్ను అనేహాడు. నన్ను ఇంకా కాళ్ళు చేతులు చిదుముకోవడంతోనే అయిపోద్ది జీవితం అంతా. మళ్ళీ వాక్యం అడ్డంగా వస్తుంది, హృదయం ఏమైపోతుంది? అది వ్యసనంగా మారింది. చెరుకు రసమైన ఇలా పెట్టి అవతలకు వదిలేస్తాడు, మళ్ళీ తీసి మళ్ళీ పిట్టు మళ్ళీ తోసి రసం తీసేస్తూ ఉంటావు. నన్ను అనేహాడు, నన్ను అనేహాడు, గో నన్ను అన్నాడు, నన్ను అంటే నిన్ను అన్నట్టు బానే, నేనెంత నువ్వెంతాడు, నీడు మాట్లాడు, ఆడు మాట్లాడు, అయిపోయా. ఈడు మంట కలిసిపోకుండా పోగా ఆయన కూడా మంట కలుపుతూ ఉన్నాడు. లేరా జనాలు? మొక్కలు చూసుకోలేని బద్ధ శత్రుత్వం లేదా? పరాక్రమ కార్యాలు జరుగుతా లేదా నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం వీక్ అయిపోతావు అన్న విషయం ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకో. బలహీనం అవ్వద్దు ప్రియమైన వారలారా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో వాక్యము 2 అంచులు గల ఖడ్గం. దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికి ఒక మర్మం చెప్తాను. 2 అంచులు అంటే ఇటు కూడా పదును ఉంటుంది, ఇటు పదును ఉంటుంది. ఇలా కొట్టినా గాయమవుతుంది, ఇలా కొట్టినా
అందుకే రెండంచులు గల ఖడ్గం, నిన్ను కొట్టినా నీకు గాయమే. వెనక తీస్తాం కదా మళ్ళీ కొట్టడానికి, అది మాకు తగులుద్ది కదా, మాకు కూడా గాయమే. ఊరుకోండి, మీది ఒక్కంచే, మీరు చెప్పేది రెండంచులు కానీ మీ దగ్గర ఉన్న మాటకి ఒక్కంచే. ఎప్పుడు సేవకుడు వాక్యాన్ని అడ్డం పెట్టుకుని తిట్టడు, ఎప్పుడు వాక్యాన్ని అడ్డం పెట్టుకొని పాయింట్అవుట్ చేయడు. చేస్తే అది దైవావేశం వల్ల చేస్తాడు తప్ప పర్సనల్గా కాదు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, గద్దింపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. గద్దింపు ఎక్కడ ఉంటుందో దేవుని యొక్క భయభక్తులు అక్కడ ఉంటూ ఉంటాయి. అందుకే రాజమండ్రి అనే ప్రాంతంలో చెప్పి పెద్ద మందిరం 100 మంది ఉన్నారని ఇటు వచ్చాను రాజమండ్రి నుంచి. అందుకే వచ్చాను ఇక్కడికి. సేవకుని యొక్క మనసు దేవుని మనసును చూస్తుంది. సేవకుని యొక్క ఆశ భారం దేవుని చూస్తుంది. అక్కడ ఒక్కరున్న 10 మంది ఉన్న ప్రభువా, అక్కడ నీ బలమైన కార్యములు జరగాలి. దేవునికి స్తోత్రం. 100 మంది ఉన్నట్లుగానే జరగాలి, 1000 మంది ఉన్నట్లుగానే జరగాలి. ఆమేన్. పరాక్రమ కార్యములు జరగాలంటే మనసును నొచ్చుకోకూడదు. దయచేసి ఫీల్ అయ్యే స్వభావాలు ఏమైనా ఉంటే ఈ 40 రోజుల్లో దయచేసి వదిలేసుకోండి. నన్ను అన్నాడని 10 సార్లు నీ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు చెప్పు, మనసా నోర్మై కామ్గా ఊరుకొని చెప్పాలంతే. యేసు నామములు ఎన్నిసార్లు, 10 సార్లు అంటావాడు, ఒకసారి అన్నాడు, నువ్వు ఎన్నిసార్లు అని బాధ పెడుతున్నావు. మనస్సాక్షి నువ్వు చచ్చిపోక ముందే యేసు ప్రభుని తెలుసుకో. యేసు నామంలో నా మనస్సాక్షి తిరిగి కట్టబడను గాక. అందుకే కదా పాటలో, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది యేసే రక్తం. ఎందుకు? మనస్సాక్షిని చంపుకొని సిలువేయండి అని రక్షకుడిని యేసేని చంపేశారు కాబట్టి, అయ్యా వీళ్ళ మనస్సాక్షిని శుద్ధి చేయండి, నా రక్తధారలతోనైనా వీళ్ళ మనస్సాక్షిని శుద్ధి చేయండి అని మనస్సాక్షిని శుద్ధి చేసే యేసే రక్తం కోసం ఆ పాట మనం పాడుతుంటాం. యేసు రక్తమే, చెప్పండి గట్టిగా, జయం అంటారు, గట్టిగా చెప్పండి జయమని. యేసు రక్తమే జయం. మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం. ఈరోజు అది ఆవేశంలో చెప్పే మాట కాదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేను చదువుకుంటాను, మీకు చెప్తున్నాను. పరాక్రమ కార్యములు బట్టి. ఏంటా పరాక్రమ కార్యాలు అంటే? మన జీవితంలో జరిగేవి, జరగబోతున్నవి, జరగాల్సి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈయనకి కావాల్సిన పరాక్రమ కార్యాలు ఏంటి? పిల్లడు తొందరగా పెద్దోడవ్వాలి, వాడు కూడా సేవలో ఎదగాలి, సేవ బలపడాలి, నలుదిక్కు దశలో విస్తరించాలి, వచ్చిన వాళ్ళందరూ కూడా బలపరచబడాలి. మరి మీ పరాక్రమ కార్యాలు ఏంటో మాకు తెలియవు. ప్రార్థన చేసుకోండి. మేడ మీద మేడ వేయాలి ప్రభా, పొలం మీద పొలం కొనాలి ప్రభా, చెప్పుల చేత వెనకాల చెప్పుల చేత కొనాలి ప్రభా, చిరిగిపోయిన బట్టలు వెనకాల కొత్త బట్టలు కొనుక్కోవాలి ప్రభా. కొనుక్కోండి, పర్లేదు, అన్నీ చేయండి, కాదండి. ప్రభువుని మర్చిపోకండి, ప్రభువుని విడిచిపెట్టకండి. ఎక్కువైపోతే దేవుని మర్చిపోమా? చెప్పండి గట్టిగా, ఎక్కువైపోతే మర్చిపోమా? ఆన్లైన్ షాపింగ్లు మానేద్దురుగాక, షాపుల వైపు తిరగడం మానేద్దురుగాక, క్రొత్త షాపింగ్లు చేయడం మానేద్దురుగాక. అనండి, పర్లేదు, ఆమె అనలేకపోతున్నారు. ఎందుకు? నేను నెక్స్ట్ ఆశీర్వాదం అనబోతున్నాను. దేవుడే మీ ఆశలన్నీ తీర్చునుగాక. ముందు ఆమె అనలేదు కాబట్టి ఈ ఆశీర్వాదం మీకు కాదు. ఎందుకు మానేయమంటున్నాను? ప్రభు తీసుకొచ్చిస్తాడండి, ప్రభు తీసుకొచ్చి అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారు, ఇంటికి వెళ్ళి సురక్షితంగా నిద్రపోయి నెమ్మదితో పండుకొని హ్యాపీగా మనం లేవాలి, హ్యాపీగా నూతన సూర్యోదయాన్ని మనం చూడాలి. రెండో మాటలోనే ఎంత లోతైన ఆత్మీయ అర్థం ఉంటే, ఎన్ని చేయాల్సి వచ్చి చేయట్లేదు మనం, ఎన్ని చేయకూడని విషయాలు మనం చేస్తున్నామో దయచేసి ఆలోచించాలి. 2 మాటలు చదువుకొని ముగించేద్దాము. నెక్స్ట్, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి అంటున్నాడు. మహాప్రభావము. ప్రభావం అంటే ఏంటి? ప్రభావం అంటే ఒక వెలుతురు ఒక మనిషి మీదకి వచ్చింది అనుకోండి, ఆ మనుషుడు ఎంత తేజస్సుగా కనపడతాడు చూడండి. ప్రభావం అంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క శక్తి ఆ మనిషిని ఆవరించినప్పుడు ఆ మనిషిని చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఏంటో నీ ముఖంలో వ్యత్యాసం ఉంది, ఏంటో నీ ముఖంలో గొప్ప వేరు కనిపిస్తుంది, ఏదో స్పెషల్గా ఒక వెలుగు కనబడుతుంది అన్నట్లుగా చెప్తుంటారు. ఎప్పుడైనా చెప్పారు మీకోసం అలాగా ఎవరైనా? చెప్పకపోతే యేసు నామములో రానున్న దినాల్లో చెప్పుదురుగాక. మరి ముఖం ముడుచుకుంటూ మొహం బాధ పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంటే ఏమంటారు చెప్పండి? చూపెట్టండి ఆయన వైపు. తెల్లారు లెక్కని దేవా పాడతాం కదా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్య. ఎందుకు ముఖ దర్శనం చేసుకోవాలంటే చీకట్లో ఉన్నాం కాబట్టి, ఆయన వెలుగు ప్రకాశించకపోతే చీకటమయం అయిపోతాం కాబట్టి. ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా కూడా ఈ తెల్లగా అవ్వట్లేదు, ఏ క్రీములు రాసినా అయిపోయింది, ఇంకా మొత్తం అంతా గ్యారంటీ వారంటీ అయిపోయింది. మనుషులకి రాకడికి రెడీ అవుతున్నారు, చాలా జాగ్రత్తగా విశ్వాసాలను కాపాడుకుంటూ ఉన్నదాన్ని జాగ్రత్త కాపాడుకోవడం తప్ప కొత్తవేనో పులుముకోవడానికి రుద్దుకోవడానికి ట్రై చేసామే అనుకోండి, గ్యారంటీ వారంటీ ఇంకా తొందరగా అయిపోతుంది. అందుకే చెప్తూ ఉంటున్నాడు ప్రభావము. ఆయన ప్రభావం కలిగిన వాడైతే మనుషులకి ఏంటండి? భూమి మీద ఆయన ప్రభావమును వెలిగించి ఆ ప్రభావం చేత ఆవరించి ఏం చేస్తున్నాడంటే దుష్టుడికి దొరకకుండా కాపాడుతున్నాడు ఆ వ్యక్తిని. దేవునికి స్తోత్రం. ఆ రోడ్లో ఎంతోమందికి ప్రమాదం జరుగుతుంది, నీకెందుకు జరగదు తెలుసా?
ఆ రోడ్లో ఎంతోమందికి ఏదైనా జరగచ్చు, నీకెందుకు జరగదంటే నీ పైన దేవుని యొక్క ప్రభావం అలాంటిది కాబట్టి దేవునికి స్తోత్రం. విస్తరించి చదువుకోవాలి. అందుకే ఆయన ప్రభావమును బట్టి, మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభావం బట్టి ఏమని స్తుతిస్తారు చెప్పండి? ఏమని స్తుతిస్తారు? ఆకాశం వైపు చేతులెత్తి, దేవా నీ ప్రభావం నా మీద నిలుచును గాక. అంతే, ఇంకేం అడగండి. నా ముఖం వెలుగును గాక, కళ్ళు వెలుగును గాక, మూతి వెలుగును గాక. ఒకటే వెలుగుద్ది, నువ్వే నన్ను వెలిగించదు గాక. అంటే ఎక్కడ చీకటి అయిపోయాం, ఎక్కడ ఆరిపోయాం, అన్నిటినీ నా దేవుడు వెలిగించును గాక. నిజమండి. 3 రోజులు యేసుప్రభు మాట్లాడితే ఎలాగిన్నారో తెలియదు, కానీ చదువుతుంటే ఒక రాత్రి అయిపోద్ది. ఈ వాక్యం జస్ట్ ధ్యానిస్తూ చదివిందే మళ్ళీ మళ్ళీ చదువుతూ 11 గంటలకు ఏమో ప్రారంభిస్తే తెల్లారు 4 అయింది. ఇంక పడుకోలేమో, చాలా లేట్ అయిపోయిందని టైం చూస్తే 4. ఇంకెప్పుడేం పడుకుంటాం? పళ్ళు తోముకొని కూర్చున్నాను టిఫిన్కి రెడీగా. 150 కీర్తన చదివితేనే అన్ని గంటలు పట్టింది. ఇంకా బైబిల్ చదివితే ఏమవుతుందో ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీ కట్టి ఓపికను దయచేయును గాక. ఇందులో ఉన్న ప్రతి మాట మనిషి యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి నువ్వు అన్వయించుకోవాలి. ప్రభావము, నా ముఖం చూస్తే ఒకప్పుడు భయపడేవారు, ఇప్పుడు ఏమవుతున్నారు? ఏంటి సార్ మీ ముఖంలో ఒక తెలియలే, ఆ స్పెషల్ ఏంటి? అప్పుడు చెప్పు నోరు తెరిచి, ఈ వెలుగు ప్రభువుదయ్యా, ఈ వెలుగు నువ్వు నవ్వితే ఆటోమేటిక్గా యానం అనే ప్రాంతంలో మామూలుగా వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక 3 సంవత్సరాలు సుమారుగా బలపరిచాం. ఒక వృద్ధాప్యంలో ఉన్న సేవకుడు బలపరిస్తే సంఘంలో వాక్యం చెప్తూ ఇట్లాంటి మంచి ఇంట్లో సేవలు ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా ఒక చిన్న మాట చెప్తాను, గర్వం కాదు, అతిశయం కాదు, చిన్న మాట చెప్తాను అన్నారు. ఏంటి అన్నాను. మీ నవ్వు వింటే హృదయంలో ఉన్న బాధ అంతా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది అయ్యా అన్నాడు. నాకు కూడా అనిపించలేదు, ఆ మాట నాకు అనిపించలేదు. ఆ నవ్వు చూస్తే చాలు ఏంటో మనసంతా తేలికైపోద్దండి అనిపిస్తుంది. బిస్కెట్ వేస్తున్నావా అనిపించింది మనసులోని. జాషువా పేరు, నాకంటే పెద్దవాడైనా చాలా 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 నా కాళ్ళ దగ్గరికి వచ్చారంటే కూర్చుంటారు. అంత ప్రేమ, అంత భక్తి. దేవా నీ వాక్యం ఎంతగా మార్చిందా అని. నడుము విరిగిపోయి ఒక బుల్డోజర్లకి ఆ ఎదర ట్రంక్, ఆ ఎదర పార్ట్స్ అన్నీ కూడా తయారవుతాయి. ఆ పార్ట్ తయారై పైకి ఎత్తుతుంటే కట్ అయిపోయి నడుము మీద పడిపోయింది. బతకడు అసలు సాధారణంగా. బ్రతికినట్టు వ్యక్తి చిన్న డిస్క్ సైడ్ అయ్యి మాత్రం దేవుడు బ్రతికించాడు. వాక్యం వింటున్నప్పుడు అయ్యా వాక్యములు ఇంత లోతుందని తన జీవితాన్ని కట్టుకుని ఆ సంఘంలో తనని ఒక మంచి పనివానిగా తయారు చేసి పెట్టాను. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి ప్రభావం అంటే. బలహీనుడైనటువంటి ముఖాన్ని చూసినప్పుడు బలహీనుడికి ఇంకో బలహీనుడు కనిపించాలి. నేను నీ ముఖంలో ఉన్న ఆ వెలుగును బట్టి నేను బలమును పొందుదును గాక. నీ ముఖాన్ని చూస్తున్నప్పుడే ఆ వెలుగు, ఆ ప్రభావం, ఆ శక్తి, ఆ ప్రసన్నతను వారు అనుభవించాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. కిందకి వచ్చిన తర్వాత చూస్తున్నాము, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడు. ఏంటి బూరాధ్వనితో స్తుతించడం? జాతరలో పిప్పిరి ఊతారు, అదే బూరాధ్వనితో. ఇది ఎక్కడైనా ఎవరైనా ఊదినట్టు మీకు అనిపించిందా, వినిపించిందా, తను కనపడిందా? గిద్యోను 300 మందితో బయలుదేరతాడు. పట్టుకోండి రయ్యా, పట్టుకోండి, కావాల్సిన అన్ని పట్టుకోండి, ఏది సరంజామాలన్నీ పట్టుకోండి అన్నాడా? బూరలు పట్టుకు బయలుదేరారు, ఖాళీ కొండలు పట్టుకొని, దిమిటీలు పట్టుకొని బయలుదేరారు. ఊదుతా ఉంటే శత్రువులకు భయం పుట్టిందండి. దేవునికి స్తోత్రం. ఆ శత్రువులకు భయం పుట్టడానికి ఊదేది సాధారణమైన బూరలైనా ప్రార్థనా పరులు ఊదుతుంటే అది భయంకరమైన, అది దేవదూతలే వచ్చి ఆ మహాసైన్యం వచ్చి మీద పడిపోయినట్లు అనిపించింది. 300 మంది ఊత్తేనే. ఇప్పుడు చెప్పండి, బోర్ అంటే ఏంటి? బోర్ అంటే ఏంటి? నీ ఆత్మీయ విజ్ఞాపన. నీ ఇంట్లో నీ కఠినమైన పరిస్థితి, గడ్డు పరిస్థితులు నీ కళ్ళెదుటుంటే, ఎరుకో గోడల చుట్టూ 6 రోజులు సైలెంట్గా తిరిగారు. 7వ రోజులు 6వసారి బాగానే తిరిగారు. 7వసారి తిరిగినప్పుడు గట్టి కేకలేశారండి. ఏమైపోయింది ఎరుకో గోడలు? ఇప్పటికి తిరిగి ఎవడో కట్టలేకపోయాడు వాటిని. అంతలాగా నాశనం అయిపోయి, అంతలా కూలిపోయినాయి. మరి నీ ఇంట్లో, నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ పరిస్థితులు, నీ యొక్క ఆ ఫ్యామిలీ, నీ ఇంటి చుట్టూ కూడా కట్టబడిన ప్రతి ఎత్తైన ప్రాకారములు నా దేవుని యొక్క బోర కూల్చివేయును గాక. బోరతో స్తుతించాలి, బోరాధ్వనితో ఆయనని స్తుతించండి. బోరధ్వని ఏంటంటే విజ్ఞాపన. అందుకే ఈరోజు ఈ 40 డేస్లో రాగానే ప్రభు చెప్తున్నాడు, ఎక్కువ ఈ 4 గోడల మధ్యలో స్తుతి వినపడేలా ప్రార్థించండి. తలుపులకు తాళం వేయమాకండి. ఎవరు వస్తే వాళ్ళు, ఎప్పుడు వస్తే వాళ్ళు. నువ్వు సాగిలిపడ ప్రార్థన చేస్తావో, గోడ తట్టు తిరిగి నీ ఇష్టం ఎట్లా ప్రార్థన చేసినా, ఇక్కడ కనీసం ఒక 2 minutes, ఒక 5 minutes అయినా ఇక్కడ ప్రేయర్ చేయమని చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, ఇందాక సాక్ష్యం పంచుకుంటాను, అక్కడ నుంచి లే అంటున్నాడు ప్రభు. ఇక్కడే కూర్చున్నాడు, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ మోకాళ్ళు అయ్యి అంటున్నాడు. ఎందుకు ప్రభు? నేను అక్కడే కూర్చోండి, బలవంతంగా కూర్చోడానికి ట్రై చేశాను, కూర్చొనివ్వలే. నువ్వు ఇక్కడ మోకాళ్ళు అయ్యి అన్నాడు. అంతే. మీరు ప్రార్థన చేస్తున్నాను చెప్పి ఇక్కడే మోకాళ్ళు వేసాను. అప్పుడు అర్థమైంది, ప్రభువా ఇక్కడ నుంచి చేస్తున్న విజ్ఞాపన నీ సన్నిధిలో నువ్వు వింటున్నావు.
ఇది చిన్న మందిరం అనుకోకండి, 4 గోడల మధ్యలో ఏముందలే అనుకోమాకండి. ఇక్కడ ఏం పెద్ద హంగులు ఆర్భాటాలు లేకపోవచ్చు. ఇక్కడ మొర్ర పెడుతున్నప్పుడు ప్రభు వింటానని చెప్తున్నాడు. ఏమో ఏ సేవకులు దీన్ని ప్రతిష్ఠించారు, ఏ భారంతో ప్రతిష్ఠించారు, ఏ అగ్ని మాట ఇక్కడ నుంచి బయలువెడుతుందో తెలియదు, కానీ జాగ్రత్త ప్రియమైన వారులారా. అందుకే బోరాధ్వనితో ఆయనను స్తుతించండి, బోరధ్వనితో ఆయనను స్తుతించండి. ఇంకా మంచి మాటలు ఉన్నాయి, త్వరగా చెప్పేస్తాను. బోరధ్వని అంటే ఏంటో తెలుసా? అదే ఆత్మీయ విజ్ఞాపన. స్తోత్రం 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 దేవా, నేను వచ్చాను, ఇదిగో నా కుటుంబం రాలేదు ప్రభా, నేను వచ్చాను, నా భర్త, నా కుటుంబంలో నా బిడ్డలు రాలేకపోతున్నారు, నా పరిస్థితులు బట్టి నేను రాలేకపోతున్నాను, నా బలహీనత బట్టి నేను రాలేకపోతున్నాను. ప్రార్థన చేయడమే ఈ బోరాధ్వనితో దేవునికి వినపడేలాగా నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆ సౌండే నీ పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటినీ పడద్రోయును గాక చేస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియమైన వారలారా, కిందకు వచ్చాక స్వరమండలములతోనూ, చెప్పండి, సితారతోనూ ఆయనను స్తుతించండి. స్వరమండలము చెప్పండి అంటే ఏంటి? మనకు అర్థమయ్యే భాష స్వరమండలము. ఫ్లూట్ అనుకోండి మామూలుగా. స్వరమండలం అంటే యాక్చువల్గా అది వేరేగా ఉంటుంది, అది ఒక చెక్కలాగా ఉంటే దానికి తీగలు ఉంటాయి. ఇది ఫ్లూట్ అంటున్నాడు. స్వరమండలంతోనూ సితారతోనూ ఉంటాడు. సితార అంటే మీరు చూసారా? సితార ఎలా ఉంటుంది? ఇలా కూర్చొని వాయిస్తారు కదా, అది చాలా బాగుంటుంది సితారని. సితారకి ఏముంటాయి? జాగ్రత్తగానండి, ఇది ఆత్మీయ భావంతో చెప్తున్నాడు దావీదు. సితారలు అంటే ఒక్కొక్కడు ఒక సితార కొనుక్కొని ఇంటికి డింగ్ డింగ్లు ఆడించమని కాదు. అలాగే అనుకుంటారని నాకు తెలుసు, ఇక్కడ కూడా అలాగే ఉంది. సితారలతో ఆయన స్తుతించండి అంటే పాపం బ్రదర్ అని తెల్లారు 2:30కి లేచారని సాక్ష్యం చెప్పారు. ఆయనకి ఎక్కడ టైం ఉంటుంది వాయించడానికి? 2:30కి లేచేవాడికి ఇంకా వాయించడానికి టైం ఉంటుంది, 1 గంట లేచి వాయించాలి. వీళ్ళిద్దరు ఏమంటారు? డాడీ కాలేజ్కి వెళ్ళాలి, డాడీ ఆపే, డాడీ నీ వాయించడం అంటారా లేదా? ఆయన ఏమో ఆత్మలో స్తుతించుకుంటున్నారా? ఎందాక సాక్ష్యం కూడా చెప్పారు ఆయన. చాలా సంతోషం వేసింది నిజంగా. సితార అంటే అది కాదు, చాలా జాగ్రత్తగా వినండి. స్వరమండలముతోనూ సితారతో ఆయనను స్తుతించండి అన్నానంటే. సితార అంటే తీగలు. ఈ తీగలకి ఒక్కొక్క తీగకి ఒక్కొక్క ట్యూన్ వస్తుంది. జాగ్రత్త వినండి. గిటార్కి ఒక ట్యూన్ ఉంటుంది, వేణు ఉంటుంది కదా, అలా పైన నిలబెట్టి వాయింతుంటారు, అది ఒకటే ట్యూను. సితార అనేది ఇట్లా వాయించేది. ఏ ఒక్క తీగ తెగిపోయినా కూడా పలుకుద్దా? ఏ ఒక్క తీగైనా లూజ్ అయిపోతే స్వరంలా పలుకుద్దా? చెవులు తెరుచుకొని ఆత్మతో వినండి. నువ్వు దుఃఖంలో నుంచి ఒక్కొక్కసారి నువ్వు దేవునికి విన్నవించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కన్నీటిలో నువ్వు ప్రార్థన చేయొచ్చు. పిల్లలు ఎదిగొచ్చేసరే వాళ్ళని చూస్తూ ప్రార్థన చేసినప్పుడు ఒక రకమైనటువంటి స్వరము నీలోంచి రావచ్చు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా ట్యూన్లు ఒకలాగా ఉండవు. ఏమంటే అన్ని పాటలు ఒకలా ఉంటాయి చెప్పండి? అలాగానంటే నువ్వు పాడవు. ఆంధ్రప్రదేశ్తో కీర్తన కానీ పాడేమనుకోండి, చాపలే హెత్తారు ఇక్కడ అందరూని అని ఉంటాయి పాటలు. అవి మీకు తెలియదులే, ఇంకా చెప్తున్నాను మామూలుగా. ఇప్పుడు వచ్చిన యెహోవా నామములు ఆలకించమని డ్యాన్స్లు అయితే అది కాదు, అది ఒరిజినల్గా పాడితే నిద్ర వచ్చేది నీకు. వాళ్ళు పాడితే ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పటికీ అలాగ ఉన్నారు కొందరు, చెప్తున్నాను. అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషుని యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును వింటున్నాడట, ప్రతి యాచనను వింటున్నాడట, ప్రతి ఉద్దేశాన్ని వింటున్నాడట. సితార యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ సితారే నీ హృదయము. అన్ని సమయాల్లో ఒకలాగా ఉంటుందా? అప్పు చేసావనుకో, అదొక వేదనతో, అదొక మూల్గుతో ఉంటుంది ట్యూను. అనారోగ్యంతో ఉన్నామనుకో ఒకలాగుంటుంది ట్యూను. మీకు అర్థమవుతుందా? లేకపోతే ఏదైనా భయంకర ఆర్థిక పరిస్థితులతో ఉన్నామనుకో అప్పుడు ఒకలాగా ఉంటుంది నీ ట్యూను. అన్నిలాగా మాట్లాడాలి. అంతవరకు ఎందుకు తమ్ముడు, ప్రైజ్లాడు తమ్ముడు అని అనుకో, అటు నుంచి వాయిస్ తేడాగా వచ్చిందనుకో మీకు తెలిసిపోద్దా తెలీదా? ఏంటో నీ వాయిస్లో తేడా ఉందేంటి? ఇప్పుడు మీరు అన్నారా, ఏమైంది తమ్ముడు చెప్పండి? ఏం లేదు బ్రదర్. పర్లేదు చెప్పు. ఏం లేదు. ఆ వాయిస్లో వణుకు వస్తుంటుంది, బాధ వస్తుంటుంది, డీలాగా వస్తుంటుంది, దుఃఖం వస్తుంటుంది. అందుకే భక్తుడు రాస్తాడు, నా విలాపరాగాలు నీవు విన్నావు, నా హృదయ వీణను సవరించినావు. విలాపము, దుఃఖములో, ఏడుపులో కూడా నాకు ఒక రాగం పుడుతుంది. ఆ రాగం ట్యూన్ నేను చెప్పలేను. ఆ రాగం యొక్క ట్యూన్ ఏంటో నా దుఃఖానికే తెలుసు. ఈయనకి తెలుసా? కట్టుకున్న భార్యకి తెలియదు, కడుపును పుట్టిన పిల్లలకి తెలీదు. ఆ రాగమును కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే వింటున్నాడు. దేవునికి స్తోత్రం. కీబోర్డ్లో మీరు ఎప్పుడైనా చూస్తే తెల్ల కీస్ ఉంటాయి, పైన నల్ల కీస్ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ నల్ల కీస్ కోసం, ఆ నల్ల స్వరాల కోసం. అవి విచారమును తెలిపేవట, మైనర్ కీస్ అంటారు వాటిని. వాటి కోసం కూడా బైబిల్లో రాస్తే ఏడుపు వచ్చేసింది నాకు, ప్రభువా
ఎంత గొప్ప ధన్యుడు ప్రభా, ఇలాంటి భూమి మీద నాలాంటి వాడు బతికించి ఎంత గొప్ప మర్మాలు చెప్తున్నావు, ఈ బుర్ర సరిపోవట్లేదు, పట్టలేకపోతున్నాను తండ్రి అని. బ్లాక్ కీస్ అన్నీ కూడా బాధని దుఃఖాన్ని వివరిస్తాయట. భార్యకి బాగలేదు, వాయిస్ ఎలా ఉంటుంది? పిల్లోడికి బాగలేదు, వాయిస్ ఎలా ఉంటుంది? ఆర్థిక పరిస్థితుల్లో ఒకలా ఉన్నాయి, వాయిస్ ఎలా ఉంటుంది? అనారోగ్యంతో ఉంటే వాయిస్ ఎలా ఉంటుంది? ఆలోచించండి. నీకు లేదా అనుభవం? నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నీకు లేదా అనుభవం? అక్కడ వాయించండి. నీ విలాప రాగాలను వినిపించండి, నీ దుఃఖ రాగాలను వినిపించండి, ఆ యొక్క వేదన సల్లాపమును ప్రభుకి వినిపించండి. ఆ భయాందోళనలో, ఆ వేదనలో, ఆ టెన్షన్లో నువ్వు స్తుతించండి, ప్రభుని స్తుతించండి. ఇదే స్వరమండలంతో సితారాలు వాయిస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు నీ ఇంట్లో వాయించడం ప్రారంభించండి. బలహీనతలో ఉన్నారనుకో, ఎవరో వచ్చి మనకు పరిచర్య చేయాల్సినంత బలహీనత వస్తే ఆ మరణ పడకల మీద ఉంటూనే ఆ మూలుగుతో, ఆ బాధతో, కన్నీటితో, యెహోవా నీ పరిశుద్ధుడవయ్యా, యెహోవా, మాట కూడా ఒకవేళ రాదేమో, మాటకు శక్తి సరిపోదేమో, నువ్వు స్తుతించి మహిమపరచండి. అది సితార్ అంటే. ఈ సితారే నీ హృదయపు సితార. దేవునికి స్తోత్రం. ఈ స్వరమండలమే నీలోంటి వస్తున్నటువంటి శ్వాస, నీలోంటి వస్తున్నటువంటి ఆ ఊపిరి. అలాగ నువ్వు దేవుని స్తుతించాలి. ఇంతవరకు ఏమనుకున్నావు? అన్నిటికీ ఒకటే ప్రార్థన అనుకున్నావా? నీ ఇంట్లో ఉన్న 4 తాళం కప్పలకే ఒక తాళంతో ఓపెన్ అవుదే. అన్నిటికీ ఒకటే ప్రార్థనకు జవాబు ఎలాగొచ్చేది అనుకుంటావు? ఎలాగనుకుంటాను చెప్పండి? ఇంట్లో కడుపును పుట్టిన ఇద్దరికే 2 రకాలైన టేస్ట్లు ఉంటాయి. ఇంట్లో 4 ఉంటే 4 రకాల మనస్తత్వాలే. సితారతోనూ స్వరమండలముతోనూ యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. తల్లిగారు ఉన్నారు, పెద్ద తల్లిగారు ఉన్నారు, ఆవిడకి చేత గిటార్ ఇచ్చి ఇక్కడ వాయించమన్నాం అనుకోండి, అంతే, ఇలా నిలబెట్టేది గిటార్. తెలియదు కదా పాపం, ఇలాగ అంటూ ఉంటుంది, నీకే సిరాకే అవుతుంది, ఆపమ్మ అంటారు. ఆవిడని కూడా వాయించమంటున్నాడు దేవుడు. ఏం చేయము? ఇప్పుడు అర్థమైందా? ఈ పిల్లల్ని పిలిచేమో, పాప డ్రమ్స్ వాయించు, ప్యాడ్స్ వాయించు అంటాం, అంతే, కర్రలట్టుకొని చూస్తుండే, ఆపమంటావో పొడిచిమంటావని. రాదు, నాకెందుకు రబ్ చెప్పేవు? రాదు కాబట్టి అలాగే చూస్తుంటుంది పాపం. మరి ఏం వాయించమంటున్నాడు? మీకు అర్థమైందా? సితార్ అంటే ఏంటి, స్వరమండలం అంటే ఏంటి అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఏర్లూరు ఎక్కడ మ్యూజికల్ స్టోర్స్ అని అక్కడ తెచ్చుకు వాయించమని కాదు. నీ ఉంటున్నటువంటి పరిస్థితిలో ఆత్మీయంగా ప్రభువుకి వినపడేలాంటి స్వరము, నీ దుఃఖ రాగాలు వినిపించాలి, కన్నీటి రాగాలు, విలాప రాగాలు, బాధతో, వేదంతో, దుఃఖంతో, బలహీనతలో ఇంకా అంత అయిపోయింది ప్రభా, కాసేపట్లో చచ్చిపోదాం అనుకుంటాను, అప్పుడు కూడా పాడు, నా దేవుడు వినును గాక. అసలు మందిరానికి రావాలనిపించట్లేదు, నువ్వు ఎక్కడుండిపోయావు అక్కడి నుంచే పాడు. సితారతోనూ స్వరమండలంతో ప్రభువును నీవు స్తుతించుదువుగాక. దారులు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అయ్యే పరిస్థితులు గుర్తొస్తాయి. రేపు తెల్లారి ఎలా గడుస్తుందో, రేపు తెల్లారే ఇగో మరి ఈఎంఐ కట్టాలి, లేకపోతే ఈ మంత్ ఎండింగ్కి ఇలా కట్టాలి, నెలాఖరు వచ్చేసరికి ఒక రకమైన టెన్షన్స్ ఉంటాయి. పాడండి, ఇంటికి వెళ్ళి పాడండి, యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధ ఆలయం మీద ఆయనను స్తుతించండి. ఏ పరిస్థితిలో స్తుతిస్తావో స్తుతించండి, ఏ పరిస్థితిని బట్టి స్తుతిస్తావో స్తుతించండి. సితారతోని స్వరమండలంతో ఆయనను స్తుతించండి. అంటే అర్థమైందా? బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో తండ్రి ఒకలా టెన్షన్ ఉందా, ఆ టెన్షన్లో నుంచే స్తుతించు. అంటే మీరు అన్నీ చెప్తున్నారు కానీ రాగం చెప్పట్లేదండి అని అనేరు. నువ్వు ఏ రాగంలో ఏడుస్తావో నాకేం తెలుసు, అంతేనా కాదా? ఈ వాక్యం చెప్పేటప్పుడు ఒక మామగారు వచ్చి అంటూ ఉంటున్నారు, అంటే మా సంఘంలో కావడ, పాస్టర్ గారు అన్నీ బాగానే చెప్పారు కానీ ఎలాగ ఏడమంటారండి? ఊరి బాబాయ్, వాక్యం బాగా వంట పట్టేసింది ఇవిడికి అనుకున్నాను. ఇటు ఏడడంలో కూడా ట్యూన్లు చెప్తానా నేను? ఏ రాగంలో ఏడమ్మా, లా రాగంలో 72 రాగాలు ప్రపంచంలో ఉన్నవన్నీ 72 రాగాలే. ఏ భాషలో పాడుకున్నా, ఏ దేశంలో పాడుకున్నా 72. నాకు అర్థం కాలేదు, 73 రాగం అడుగుతుంది, నేను చెప్పలేను ప్రభు అనుకున్నాను. ఏ రాగంలో ఏడమ్మా నువ్వు? ఓ రాగంలో 7 అని చెప్తాను, 7 ఒకసారి పోరా తెంగరుడు అన్నాడు, చూసింది ఒకసారి. అలాగే ఉంటుంది మరి. నీకు అర్థమైందా? సితారను వాయించంటే నీకు అర్థమైందా? స్వరణ మండలం వాయించడం మీకు అర్థమైందా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు అక్కడ. నేను ఏ బాధలో, ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితిలోంచి దేవునికి నేను మొరపెడతాను, ఆ పరిస్థితిలో నేను వాయిస్తాను. బోరలు ఊదారు, బోరలు బలంగా ఊదారంటే ఊదినటువంటి బోరలు దయ్యాలు వెళ్ళిపోయేలా చేశాయి, శత్రువులు భయపడేలా చేశాయి, ఎరుకో ప్రాకారాలు పడిపోయేలా చేశాయి, భయమును వణుకును పుట్టించి మహాకాశం ఉన్న దేవుని మహిమపరిచాయి. దేవునికి స్తోత్రం. ఓదండి ఇంటికి వెళ్ళి గట్టిగా యేసు నామములో, అయిపోవును గాక. అందుకే సితారతోనూ స్వరమండలంతో ఇది రాక, ఇవి తెలవక ఏమవుతున్నామంటే దుష్టుడికి దొరికిపోతున్నాం. అందుకే రాత్రికి చెప్తాను, ఈ మాట బాగుంటుంది కమ్మగాని. సితారతో స్వరమండలంతో ఇంటికెళ్ళి స్తుతించండి. నాకు దుఃఖం వచ్చినప్పుడు, ఒక్కోసారి చెప్పుకోలేనప్పుడు, ఒకసారి నాకు కూడా బాధలు కష్టాలు ఉంటాయి, నేను మనిషినే కదా, నేను కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థన చేస్తాను. ఏమంటే తెలుసా? ఆకాశమందు
నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఇది పాడుతూ ఉంటాను. ఇది ఎక్కువగా నాకు బాగా దుఃఖం వచ్చినప్పుడు, బాధ వేసినప్పుడు, మా ఆవిడ అన్నం పెట్టినప్పుడు కూడా ఇదే పాడుకుంటుంటాను. నేను పెట్టనంటే ఏం చేస్తాను చెప్పండి? మనకేం వంట వచ్చు, వంటగదిలోకి వెళ్ళామంటే అది అలవాటు అయిపోద్ది. రేపు నుండి నువ్వే చెయ్యి అంటది. ఎన్ని సోదలు మీకు ఏం తెలుసు మీకు? అవునంటారా కాదంటారా? పొరపాటున ప్లేట్ కడిగామనుకో, రేపు నుంచి కడిగా, పొరపాటున మొన్న సాక్స్లు ఉతుక్కుంటే చాలా బాగా ఉతుకుతున్నారండి అన్నారు. ఇదే లాస్ట్ టైము. ఇంక రేపు నుంచి నేను సాక్షులు ఉతుకుని, ఇప్పుడంటే నీకు చేతులు బాగాలేవు, నువ్వు క్యారింగ్ కార్డు, నేను రేపు నెక్స్ట్ కుదరదు, అసలు కుదరదాన్ని చెప్పుకొచ్చా. లేదు లేదు లేదు, ఆవిడ తెలుసు పాపం. ఏమో లోపల ఏ అంతర్యంలోనే ఎవరికి తెలుసు చెప్పండి? అది ఆకాశం అంత ఎత్తైనది, అగాధ సముద్రం అంత లోతైంది, అర్థమవ్వదు. దూకితే మునిగిపోవడం తప్ప మీ తొందరలో అర్థమవుతుందిలే, కంగారు పడకండి. అర్థం చేసుకోండి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తాను. భయం వేస్తుంది ప్రభువా, ఈ ఒంటరి ప్రయాణంలో ఏమైనా బలహీనమైతే పరిస్థితి ఏంటి? నా దగ్గర ఉన్న ఎవడైనా దోచుకుని వెళ్తే పరిస్థితి ఏంటి? ఎవడైనా నా మీద పడితే పరిస్థితి? దేవుని మహాకృప బట్టి ఈ రోజు దాకా ఏ అపాయము, ఏ అనారోగ్యం కలగనివ్వలేదు. దేవుడు ఇక ముందు కూడా కలగనివ్వడం నిశ్చయంగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకనేసి వెళ్ళిపోతున్నప్పుడు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో దిగిపోయింది. నాకు తెలియదు, తెల్లారుజాము 3 గంటలకి ఒక్క బండి రావట్లేదు, బస్సు మొత్తం చీకటి అయ్యే బదండి. లోపల పాడుకుంటాను. మరి తెలిసిన పాట అంత ఏంటి? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలా. గట్టిగా పాడుతున్నాం, మెల్లి కూడా కాదు. ఏనాల చుట్టుపక్కల ఎవరున్నారో తెలియదు, ఏ నమ్మకాయ పిండారో తెలియదు, అక్కడ ఎవడేం చేశాడో తెలియదు. గట్టిగా పాడాలి, యేసు రక్తమే జయం. పాడుకుంటూ పాడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే న్యూస్ పేపర్లు, ఈనాడు న్యూస్ పేపర్లు వేసుకొని వ్యాన్ వస్తుంది అటు నుంచి. ఎందుకో ఆగాడు. వ్యాన్ ఆగితే నాకు భయం వేసింది. ఆడపిల్ల భయపడినట్టు భయపడాను తెలుసా. చుట్టూ లైట్లు లేకపోతే భయం ఏదా? మగవాళ్ళకి భయం ఏది చెప్పండి? మగవాళ్ళకో భయం, ఆడలకో భయం. ఎంత బాగా అవుతుందా? నాకు చాలా భయం వేసింది. ఆడు ఆపగానే భయం వేసింది, కిడ్నాప్ చేస్తారేమోనని. బ్యాగ్ కట్టుకుని ఇడిచిపోవడం, ఇంకా జేబులో డబ్బులు కూడా ఉండవు. పరిగెట్టాలంటే మేము 22 కిలోమీటర్లు ఉంది. ఇంకా మధ్యలో దించేహాడు ఈ బస్సు దివాన్ చెరువు దగ్గర. అయితే ఏంటి ఇక్కడ ఆగారా అని అన్నాడు ఆడు సీరియస్ కానీ. వీడికేటి అవసరం, నేను ఇక్కడ ఆగితే అనుకున్నాను. ఎక్కండి అన్నాడు. చిన్న ఎరకుంటే ఎక్కేశాను. ఏంటి సార్ ఎక్కడ ఆగారు అంటే, ఏమండి మరి బస్సు ఇక్కడ దించేసాడు, ఏం చేయాలి? ఇది బ్లేడ్ బ్యాచ్ వాళ్ళదండి. నిన్నే ఇక్కడ ఎవరో బండి మీద వెళ్తుంటే ముగ్గురిని కొట్టి ఒకరిని చంపేసి ఇద్దరిని తొప్పలోకి బండి వేసిపోయారండి అన్నాడు. గుండె చల్లగా అయిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, సర్వోన్నతుడా నీవే నాకు. జోక్ కాదు, నిజం చెప్తున్నాను. రీసెంట్గా జరిగింది లాస్ట్ ఇయర్. అమ్మ బాబోయ్ అంటే ఇదనమాట. ఏమంటారంటే, దుష్టుని దొరకకుండా నా ప్రాణమును, సమాధిలోకి పోకుండా నా ప్రాణం విమోచించబడి నీవండి. ఈ రోజు నాకు మరి ఒక రోజు గడిచింది ప్రభువా. ఇంటికి వచ్చి ఆ రోజు అంత అన్నం తినలేకపోయాను, టిఫిన్ చేయలేకపోయాను. అది ఆడు చెప్పాక చాలా టెన్షన్ అయింది, ఇంకా భయం ఎక్కువైంది. అర్థమైందా? స్తుతి ఆపొద్దు, కీర్తించడం ఆపొద్దు, గణపరచడం ఆపొద్దు. దేవుని పరిశుద్ధ మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని స్తుతించి మహింపరచడం ఆపొద్దు. నువ్వు ఏ పాట పాడుతావో పాడు, కానీ ఆ పాటను దేవుని దగ్గరికి వెళ్ళేలాగా పాడు. అందుకనే స్వరమండలంతోనూ సితార్తోనూ ఆయనను స్తుతించండి, ఆయన మహింపరచండి, ఆయన కీర్తించండి, ఆయన కొనియాడండి. వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి ఒక రకమైన బాధలు ఉంటాయి, పెళ్ళైన వాళ్ళకి ఒక రకమైన బాధలు ఉంటాయి, పిల్లలు ఎదిగొస్తే ఒక రకమైన బాధ ఉంటుంది, నడవయసులో ఉన్న వాళ్ళకి ఒక బాధ, యవనస్తులు, అందరికీ బాధలు ఒకే రీతిగా ఉన్న బాధలు ఉండే ఇంటెన్సిటీలు వేరు. అందుకే అన్నాను కదా, ఏ రాగంలో ఏడాలో నీకే తెలుసు, నీ ఏడుపు నీకే తెలుసు, నా ఏడుపు నాకే తెలుసు. అందుకే మనం ఒక మాట అనుకుందాం, యూ క్రై యువర్ క్రై, ఐ విల్ క్రై మై క్రై. అంటే అర్థం ఏంటి తెలుగులో? నీ ఏడుపు నువ్వు. బాగా ట్రాన్స్లేషన్ బాగా వచ్చింది మొత్తానికి. దేవునికి స్తోత్రం. నీ ఏడుపు నువ్వు ఏడాలి, నా ఏడుపు నేను. ఎవరు ఏడ్చినా ఎవరికి ఏడవాలి? అంతే. మన కన్నీటిని బుడ్డిలో, మన కన్నీటిని మన ప్రార్థనల కవిలలో రాసి దాచుకున్న దేవునికి మనం మొరపెడదాము గాక. 150 కీర్తనలో ఎంత ఉందని ఈరోజు మీకు తెలిసింది. చదివేస్తాను, ముగించేస్తున్నాను. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. తంబుర అంటే ఏంటి మీకు అర్థమై భాషలో చెప్తాను. చలికాలంలో జనవరిలో వస్తుంటాడు ఒకడు, సింగిల్ తేగేసుకుని వాయిన్తో వస్తాడు. నీకు వినబుద్ది, అది సౌండ్ వినబడదు, వింటే చిరాగ్గా ఉంటుంది. టింగి 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 అని ఇంటి ముందుకు వస్తాడు. అదే తంబుర అంటే. అంటే అది డూప్లికేట్ తంబుర, ఒరిజినల్ తంబుర వేరేగా ఉంటుందండి. పొడవుగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా వీణనే తంబుర స్ట్రైట్గా ఉంటుంది. తంబుర ఇలా వాయిన్తా ఉంటారు, సింగిల్ స్ట్రింగ్ ఉంటుంది. అది వింటుంటేనే చెవులకి కరకర 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 ఇరిటేషన్ ఉంటుంది. నీ నోట స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, యేసు రక్తం యేసు రక్తం అని ఉన్నదే అనుకో, సాతానుగాడికి అలాగ అనిపిస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే తంబురతో ప్రభుని స్తుతించడం అంటే. తంబురతోనూ, రెండోది ఏంటి? నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. పిల్లన గ్రోవి అంటే ఫ్లూటు. మా మామయ్య చెప్పాడు, ఫ్లూట్ ఎవరు కనిపెట్టాడు అంటే 1000 మంది ఉంటారు,
1000 మందికి ఓనర్ ఒకడు ఉంటాడు, వాడి చేతిలోనే చూస్తాం ఇది అని చెప్పాడు. ఒరే ఆడు కాదురా, మా దావీద్ భయ్య ఎప్పుడో వాడేశాడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడేశాడు ఆయన, ఇవేటి ఇలా చెప్తావా అని ఎప్పుడో వాదనే. మన రీసెంట్గానే మొన్న విశాఖపట్నంలో ఆ ఫార్మస్యూటికల్ కంపెనీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందా, అందులో చచ్చిపోయిన వాళ్ళలో మావాడు కూడా ఒకడే. ప్రభువుని తెలుసుకోరా అని చెప్పాం, వినలే, చచ్చిపోయినాడు, కుటుంబాన్ని వదిలేసినాడు గాలికి. ఎప్పుడు కూడా అన్యులే గొప్పోళ్ళు అనేవాడు, విగ్రహాలే గొప్ప. 150 కీర్తనల కళ్ళకు కనపడినట్లు చదివిన తర్వాత కూడా మాయా నువ్వు చెప్పింది నిజం మాయా అని ఎలాగనగలను చెప్పండి. స్వరమండలము అంటే శ్వాస, శ్వాస. నువ్వు ఎక్కడైతే మూలుగుతున్నావో, ఎక్కడైతే మొక్కుతున్నావో, ఎక్కడైతే వ్యసన పడుతున్నావో, ఎక్కడైతే ఇంకా ఊపిరి బిగబట్టి కోపాన్ని అణుచుకొని ఇంకా ఏమీ చేయలేని పరిస్థితులను ఊగిపోతుంటున్నావో, ఆ పరిస్థితిలో నా దేవునికి నీవు స్వరాల్ని ఆలపించాలి. తంతి వాయిద్యములతో ఆయనను స్తుతించండి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించండి, గంభీర ధ్వనిగల తాళములతో. గంభీర ధ్వనిగల తాళములు అంటే స్వరమెత్తి ప్రభుని స్తుతించాలి. ఇంకా స్వరాన్ని దాచుకోవడం. గంభీర ధ్వనిగల తాళములతో ప్రభుని స్తుతించినప్పుడు ఏమవుతుందంటే చీకటి దురాత్మ అంధకార శక్తులు మన దగ్గరికి రావు. లాస్ట్కి వచ్చినాక సకలా ప్రాణులు యెహోవాను చెప్పండి, సకలా ప్రాణులు యెహోవాను. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అంటే ఎవరున్నారు అందులో మెయిన్? స్తుతించేది ఎవరు? సకల ప్రాణులు అంటే ఎవరు? చెప్పగానే చెప్పడం అంటే అందరూ చేయండి, అందరికంటే మీరు ముందు చేయండి అంటున్నాడు. మనల్ని ముందు చేయమని. తంతి వాయిద్యములు, గిటార్ వాళ్ళు వాయించారు 10 తంతులు. ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా ఈ 10 వేళ్లతో ఈ మీటుతూ ఉన్నప్పుడు, ఈ 10 వేళ్లతో ఇట్లాగా వాయిస్తున్నప్పుడు ఆ మాధుర్యతను బట్టి దేవుని యొక్క సన్నిధి దిగొచ్చేది. సొలొమోను మందిరంలో సుమారుగా ఆ వాయిద్యకారుల్ని పెట్టి ఇంకా రాత్రి పగలు పాడడం, వాయించడం, స్తుతించడం, ఆరాధించడం. నీ దగ్గర ఏ వాయిద్యాలు లేవా? ఈ 10 తంతులకి వాగించగలిగి 10 వేళ్ళని కలపండి. ఇలాగా 10 వేళ్ళని కలిపి కొట్టండి, చప్పటి ఇట్లా కొడుతూ ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ ప్రభుని ఆరాధించండి. ఎందుకో చెప్పనా? ఈ సౌండ్ వేరేగా ఉంటుంది, ఈ సౌండ్ వేరేగా ఉంటుంది. గమనించారా? బిబ్లికల్గా ప్రభు చెప్పినట్టు చప్పట్లు కొట్టాలంటే ఇలాగే కొట్టాలి, ఇలా కొట్టకూడదు, ఇంకెలా కొట్టకూడదు. ఇంకా మీకు అర్థమవుతుందా? తంతి వాయిద్యములతో. నా దగ్గర ఏ వాయిద్యాలు లేవు తండ్రి, ఆకాశం ముందు నీవు తప్ప మాకు వేరే దేవుడు లేడు. ఎప్పుడు 2 చేతులు ఆకాశం అయిపోతే ప్రార్థన చేస్తాను, 2 చేతులు ఆకాశం అయిపోతే స్తుతిస్తాను, ఆయన వైపే నా మనసును ఎత్తుతాను, ఆయన వైపే ప్రాణంలో ఎత్తి స్తుతించినా కూడా. అందుకే ఎప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు ఇలాగానే క్లాప్స్ కొడతాను. ఇది చదివాక నాకు అర్థమైంది, మా చర్చ్ మెంబర్స్కి చెప్పాను. తంతి వాయిద్యాలు అంటే 10 తంతులు కలుస్తున్నాయి. ఈ కలిసేటటువంటి ఆరాధన, ఇందులోంచి వచ్చే సౌండే దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. 10 తీగలు ఒక్కసారే కలిపి వాగిస్తున్నట్టు, అవునా కాదా? ఆ ప్రతి వాయిద్యానికి అంత ప్రాముఖ్యమైన అర్థం ఉంది. సకల ప్రాణులు చెప్పండి, సకల ప్రాణులు మీరందరూ దేవదూతలు అయిపోదురుగాక. ఎంత క్లారిటీ వచ్చాక ఇంకా మనుషుల్లాగా ఎలా ఉంటాం చెప్పండి? దేవదూతలు చేయలేని గొప్ప పరిచర్యను దేవుడు మనకి. ఇవేవి చేయకపోతేనే మనుషుని దెయ్యం పట్టుకుంటుంది, చెయ్యనివ్వకుండా దెయ్యం పట్టుకుంటుంది. చేస్తూ ఉండగా ఇవేవి కూడా చేసేలాంటి పరిస్థితి రానివ్వకుండా దుష్టుడు ఆ మనుషులను ఏం చేస్తారంటే అపవిత్రపరుస్తుంటాడు. దేవుడి మందిరంలో స్తుతించడం మానొద్దు, దేవుని స్తుతించడం మానొద్దు. సకల ప్రాణుల మధ్యలో జీవిస్తున్న ఈ జీవాత్మ అయినటువంటి ఈ వ్యక్తి, ఈ మనుషుడు, నీవు నేను కూడా దేవుని స్తుతించడం మానకూడదు. సకలా ప్రాణులు యెహోవాని. ఇంకే లెక్కన బైబిల్లో ఒక్కొక్క మాట చదవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని గంటలు పడుతుందో, ఇంత లోతుగా ధ్యానించడానికి ఇంకెన్ని బుర్రలు కావాలో, ఇంకెన్ని మనసులు, ఇంకెన్ని గుండెలు కావాలో ఆలోచించుకోండి. అందుకే సంపదల గని, విస్తారమైనటువంటి సంపద ఇది. అందుకే వాక్యాన్ని చదువుతూ లోపలికి వెళ్తే ఇది మన ఆత్మీయ జీవితం. నాలోంచి పుట్టే రాగాలు, నాలోంచి ముట్టేటటువంటి ఆ యొక్క పాటలు, నాలోంచి పుట్టేటటువంటి స్తుతి, ఆరాధన, ఆ నైవేద్యాన్ని దేవుడు వినాలని ఆశపడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 150 కీర్తన చెయ్యండి. నిర్జీవమైనటువంటి నా స్థితిలో ఈ జీవము కలిగిన చేతులతో, ఈ జీవము కలిగిన అవయములతో ప్రభువుని స్తుతించడానికి ప్రయత్నం చేయండి. గంభీర ధ్వనిగల బోరతో, గంభీర ధ్వనిగల తాళములతో, స్వరముతో ప్రభువుని స్తుతించండి. యేసు నామములో సంపూర్ణమైన విడుదల నా దేవుడు మీకు దయచేయును గాక. దయ్యాల ప్రార్థన దగ్గరికి వెళ్ళక్కర్లేదు, స్వస్థతల ప్రార్థన దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వాక్యాన్ని వెతుక్కుంటూ వాక్యం దగ్గరికి వస్తే చాలు. నా దేవుడు నిన్ను సర్వ సంపూర్ణురాలుగా చేయును గాక, మిమ్మల్ని విడుదల చేయును గాక. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఎవడు కూడా బలహీనతలు అనకూడదు, రోగాలు అనకూడదు. పాస్టర్ గారి ఫోన్కి అర్ధరాత్రుల ఫోన్లు రాకూడదు. యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు వచ్చును గాక. అవునా కాదా? మీకంటే నిద్ర పట్టదు, మాకు నిద్ర పట్టొద్దా?
రేపు శనివారం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 to 8 o'clock స్తుతి నైవేద్యం అట. ఎప్పుడు రాత్రి రేపు ప్రార్థన ముగించుకోవాలి, ఎప్పుడు 5 గంటలకు అక్కడ అటెండ్ అవ్వాలి. అది అయిపోయిన వెంటనే మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోంచేసి మళ్ళీ సాయంకాలం వేరే చర్చ్లో మీటింగ్ సేమ్ 5 నుంచి సాయంకాలం 5 నుంచి రాత్రి 9:30 వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకే మాకు ఫోన్ వచ్చే లోపే నీకు నాకు మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. 150 కీర్తన సాక్షిగా నువ్వు విన్నావు. ఏ పరిస్థితిలో, ఏ బాధలో, ఏ దుఃఖంలో నీ నోట్లోంచి స్వరం వస్తుందో నాకు తెలియదు, కానీ ఆ స్వరమును నా దేవునికి నీవు వినిపింపచేయుదువు గాక. వినిపిస్తూ ఉండగానే నా దేవుని యొక్క సమాధానం నీ మీదకు వచ్చును గాక. సంఘానికి యోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. 150 కీర్తన ఎందుకు రాశారు అనాలోచనగా రాయిలా, లాస్ట్కి వచ్చాక రాశాడు. ఇన్ని పరిస్థితుల తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభువును స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. సకలా ప్రాణులు యెహోవాని. ఇంట్లో ఎవ్వరూ లేరనుకో, నీకు పాటలు పాడడం రాదనుకో, పెట్టుకో బ్లూటూత్ స్పీకర్, 150 రూపాయలు మీషోలో కొనుక్కోండి, ఓ మూలడేయండి, యేసు రక్తం పాటెట్టండి, నువ్వు పనులు చేసుకుంటూనే ఉండండి. ఏ దొంగ రాసుకెళ్ళి ఎందులోంచి వస్తాడో, ఏ ఏ ఒక్క కిటికీలోంచి వస్తాడో, ఏ ఇంట్లోంచి రావాలంటో ఆ మాట వినగానే వాడు పారిపోవునుగాక. ఎందుకంటే అది వింటున్నప్పుడు నీ హృదయం కూడా పాడుతుంది, నీ మనసు కూడా పాడుతుంది. నువ్వు బయటకు వినకపోయినా, నువ్వు బయటకు పాడకపోయినా యేసు రక్తం అంటే అదిగో పాట వినబడుతుందని నీ మైండ్ కాన్షియస్ దాని మీదకి వెళ్ళిపోద్ది. కాబట్టి నీ మనసు ఆ పాట ఎప్పుడైతే సింక్ అవుద్దో దుష్టుడు నీ దగ్గర నుంచి పారిపోవునుగాక. అని పారదోలని అంతే, ఆడు నీ దగ్గర నుంచి పారిపోవునుగాక. లేకపోతే వాడు వచ్చుతాడు, వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీగా వెళ్ళడు, నాశనం చేసి వెళ్తాడు, సర్వనాశనాన్ని చేసి వెళ్తాడు. చేతిలో ఉన్న పనిని, ఇంట్లో ఉంటున్న బిడ్డలని, కుటుంబాన్ని, కాపురాన్ని, ఆర్థిక పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితుల్ని, ఇంకా వాడికి చేతనొచ్చిన అన్నిటిని కూడా పాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి స్థితిలోంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం.